పెద్దలకు, ఈ పరిసర ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్న ప్రతి దైవజనునికి, వాక్యం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి విశ్వాసికి అందరికీ క్రీస్తునామ శుభములు. అలాగే మాకు అత్యంత ప్రియులు సంగీతకారులు అందరికీ, గాయకులకి, నాయకులకి, అలాగే నేను ఎవరి నోట విన్నా ఒక మంచి సాక్ష్యం వినబడుతున్న స్థానిక ఎమ్మెల్యే గారికి అందరికీ క్రీస్తునామ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, గతించిన తండ్రి, 2 రోజుల నుండి ప్రజలతో మీరు ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. మరికొన్ని సంగతులు మాకు అందించండి. కాలయాపన ఎవరూ చేయక వినబడుతున్న సంగతులు తండ్రి మీవని గ్రహించి, గౌరవించి, తలదించి మా జీవితాలకు తండ్రి మీరు ఏం మాట్లాడుతున్నారో తండ్రి వినగలిగే చెవి, గ్రహించే మనస్సు కొరకు మేము ఎదురు చూస్తున్నాము. మమ్మల్ని సిద్ధపరచండి. ఈ కష్టము, ప్రయాస తండ్రి స్థానిక దైవజనులు, వారి కుమారులు, వారి యొక్క సంఘస్థులు, ఆత్మీయులందరూ కలిసి తండ్రి కష్టపడితే వచ్చిన సభను మీకు తెలుసు. వారి కష్టం మీరు వ్యర్థము చేయలేదు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం నూతన ఆత్మలను తండ్రి స్థానిక సంఘంలోనికి మీరు చేర్చండి తండ్రి. ఎవరైనా పరోక్షంగా వింటున్న వారు ఉంటే వారితో కూడా మీరు మాట్లాడండి. ఏ బాధలతో, ఇబ్బందులతో, సమస్యలతో ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదు తండ్రి. వారందరికీ మీ వాక్యమే సమాధానకరంగా మారుస్తారని కోరుతున్నాను. నన్నును, మమ్ములను అందరినీ మీకు అప్పగించుకుంటున్నాం. మీ మహిమకు మేము అడ్డు రాక, మీ మహిమను మేము దొంగిలించక, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కేవలం మిమ్మల్నే హెచ్చిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం. విలాప వాక్యములు 3వ అధ్యాయం సుమారు 8 వచనాలు. స్పష్టంగా చదివారు ఎవరు ఉంటే చదవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 1వ వచనం నుండి సుమారు 8వ వచనం వరకు. ఎవరైనా చదువుతారా? నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను ఆయన కటిక చీకటిలోనికి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపచేయుచున్నాడు. నా ఎముకలను విరగొట్టుచున్నాడు. నాకు అడ్డముగా కంచి వేసి ఉన్నాడు. విషమును మాసపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. పూర్వకాలమున చనిపోయిన వారు నివసించున్నట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపచేసి ఉన్నాడు. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. నేను బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు. నేను బ్రతిమాలి మొరలెడితిని. నేను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? మళ్ళీ చెబుతున్నా, ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా సిగ్గు లేకుండా పక్కవారి బైబిల్ చూడండి. ఫ్యాషన్ షోలకు వచ్చినట్టు క్రైస్తవ సభలకు రాకూడదు. మనకు ఏదైనా గౌరవం ఉందంటే మన చేతుల్లో బైబిల్ ఉండాలి. మొబైల్లో చూస్తాను, పక్కడోడు దాంట్లో చూస్తా అంటే ఇది గౌరవం అనిపించుకోదు. ప్రతి ఒక్కరికి ఒక సొంత బైబిల్ ఉండాలి. బైబిల్ని ఖచ్చితంగా క్యారీ చేయాలి. అందరి దగ్గర ఉందిగా? ఓకే. చదివిన వాక్యం మనకేమన్నా అర్థమైందా? నిజాయితీగా ఒప్పుకోండి. మన తలకాయ మనకేం అర్థం అవ్వలేదు. మరి ఎందుకు చదువుతాం. మరి ఎందుకు బైబిల్ పట్టుకు తిరుగుతాం. ఎలా అంటే, స్కూల్ పిల్లలు స్కూల్కి వెళుతున్నప్పుడు టెక్స్ట్ బుక్లు, పుస్తకాలు ఎలా పట్టుకుని పోతారో మనం కూడా క్రైస్తవ సభకి, సంఘానికి వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్ మాదిరి క్యారీ చేస్తున్నాం. ఏంటి చెప్పండి? అందులో ఏముంది? ఎప్పుడైనా చదువుతామంటే చదువు. ఎప్పుడన్నా మనసు బాగోకపోతే జ్యోతిష పుస్తకం తిరగేసినట్టు దాన్ని ఇలా కొట్టి అలా తీస్తే
ఆ కళ్ళకి ఏ రెఫరెన్స్ కనబడతాదో ఆ రెఫరెన్స్ని అండర్లైన్ చేసి ఇది నా కోసమే అనుకున్నారంట. ఇలాగే చదివాడు అప్పుడు, మీకు చెప్పాను ఫస్ట్ డే. ఇలాగ చదివితే ఆడికి రావాల్సిన రెఫరెన్స్కి ఆపోజిట్గా వచ్చింది. అందులో వచ్చిన రెఫరెన్స్ ఇలా ఉంది, వచ్చే ఏడాదికి గర్భవతి అవుతావని. ఆడవుతాడా? బైబిల్ చదువుతున్నప్పుడు దానికి ఒక టెక్స్ట్ ఉంటుంది. బైబిల్ చదువుతున్నప్పుడు దాని వెనకాల ఆధర్ ఎవరెవరు ఉన్నారో ఆయనకు ఒక ఇంటెన్షన్ ఉంటుంది. బైబిల్ చదువుతున్నప్పుడు చరిత్ర, హిస్టరీ ఉంది. వాటన్నిటినీ మనం పరిగణలోకి తీసుకుని చదివితేనే ఆ వచనాల, ఆ అధ్యాయాల, ఆ పుస్తకాల పరంపర నీకు అర్థమవుతుంది. చాలామంది అడుగుతారు, దేవుడు మాతో మాట్లాడతారా? సహోదరుడా, దేవుడు మాతో మాట్లాడతాడంటే ఎలా మాట్లాడతాడు? నువ్వు వాక్యాన్ని తెరిచి వాక్యంలో ఏముందో తెలిస్తేనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ వాక్యాన్ని నువ్వు పట్టించుకోకుండా, ఈ వాక్యాన్నే చదవకుండా నువ్వు తిరిగితే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? అందుకే మనం ఏం చెయ్యాలన్నా మనకు చెప్పాల్సింది బైబిలే. అది ఆరాధనైనా, ప్రసంగమైన, ఉద్యోగమైన, సంసారమైన, స్నేహమైన, సేవైనా, ఏదైనా మనకు ఒకే ఒక్క రూట్ మ్యాప్ బైబిల్ మాత్రమే. ఆ బైబిల్ని ఖచ్చితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చదివాం, ఏముంది? ప్రతి దానికి ఒక సందర్భం ఉంది. సందర్భం తెలియకుండా చదివితే ఏమవుద్దంటే, తెలుగులో సామెత ఉంది, గుడ్డెద్దట ఎక్కడ పడింది? చేలో పడిందట. తనకు చాలా ఆకలిగా ఉంది, కానీ దానికి తినడం రావట్లేదు. ఎందుకు? అది గుడ్డిది. ఆ గుడ్డెద్ది బంగారం లాంటి చేల్లో పడినా దానికి ఎందుకు తినడం రావట్లేదంటే, దానికి కళ్ళు కనబట్టలేదు. అందుకే బంగారం లాంటి పంట ఉన్నా దానికి తినడం రావట్లేదు. బైబిల్ దగ్గర కూడా మనము అలానే వ్యవహరిస్తే, ఈ బంగారాన్ని అర్థం చేసుకొని రాకపోతే నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. అందుకే ఏం తెలిసినా తెలియకపోయినా పర్లేదు, కానీ బైబిల్ తెలియాలండి మానవ జీవితానికి. ఏం రాస్తున్నాడు? ఒక చరిత్ర రాస్తున్నాడు. ఎవరో బాధపడుతున్నాడు అక్కడ ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎందుకు అంత బాధపడుతున్నాడో తెలియాలంటే ఆ పుస్తకానికి ఒక పేరు ఉంది. ఏంటి? విలాప వాక్యం. విలాపం అంటే చెప్పండి. విలాపం అంటే ఏడవడం, ఏడవడం అంటే విలాపం అని పర్యాయ పదాలు చెప్పకండి, అడుగుతున్నాను. విలాపం అంటే దీనికి ఒక అర్థం చేసుకునే ఒక అర్థం, ఒక వివరణ ఉంది. అంటే బట్టలు చింపుకొని, బూడిదలో కూర్చుని, గుండెలు బాదుకొని, ఇక మా జీవితం అయిపోయిందనే ఆ బాధని ఎక్స్పోజ్ చేసే వర్డ్ విలాపం. అంటే ఇక దాన్ని చెప్పలేమన్నమాట. ఏడుపుకి పరాకాష్టే విలాపం. అంటే ఇక ఊగిపోవడం, మనిషి కృంగిపోవడం, మనిషి తట్టుకోలేకపోవడం, గుండెలు బాదుకోవడం, అవయవాలు, అంతర్గత అవయవాలు కూడా పూర్తిగా కుసించిపోవడం, చీకటి బతుకులు అయిపోయాయని. ఇక నెక్స్ట్ రేపటి నుంచి మాకు టైం లేదు, లేదా ఇక నెక్స్ట్ నుంచి మాకు రేపు అనేది లేదు అనేది అర్థం చేసుకుని ఏడ్చి కుంగిపోయే ప్రధాన్నే విలాపం అంటారు. ఇంతెందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? ఇంత ఏడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? విలాప వాక్యాలు అర్థం కావాలి అంటే దీనికి ఒక లింక్ డాక్యుమెంట్ ఉంది. మరలా విలాప వాక్యాలు అర్థం కావాలి అంటే దీనికి లింక్ డాక్యుమెంట్ లాంటి ఒక పుస్తకం ఉంది. అంటే ఆ పుస్తకం అర్థమైతే కానీ ఈ పుస్తకం అర్థం కాదన్నమాట. దీనికి లింక్ ఏముంది? అసలు విలాప వాక్యాలు రాసింది ఎవరు? మనకు తెలియదు. మనతో వచ్చిన వాళ్ళు ఏంటంటే తెలిసినా తెలియకపోయినా ఆ మాత్రం యాక్టింగ్ చేస్తాం, సంతురు మమ్మీలాగా. సరే, నా వైపు చూడండి, నేను చెప్తున్నాను. విలాప వాక్యాల యొక్క రైటర్ యెరెమియా. అంటే యెరెమియా ఈ పుస్తకాన్ని రాసినోడైతే ఈ పుస్తకానికి ముందు పుస్తకం ఏదన్నమాట? యెరెమియా గ్రంథం. అంటే యెరెమియా గ్రంథం అర్థమైతే కానీ ఈ పుస్తకం అర్థం కాదు. అలానే మీరు భయపడిపోకండి. ఈ రాత్రి అంతా యెరెమియా గ్రంథం చెబుతారా అని మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోకండి. చెప్పిన ఈ రాత్రి అవ్వదు. ఆ పుస్తకాన్ని బోధించడం మొదలు పెడితే నాకు తెలిసి ఒక 1-2 ఏడాదులు పడుతుంది. అంత ఉంది అందులో ప్రవచనాల పరంపర. మరి అవన్నీ తెలియకుండా మనకి ఈ పుస్తకం ఎలా అర్థమవుద్దంటే బ్రీఫ్గా అవుట్లైన్స్ మాత్రం చెప్తాను, జాగ్రత్తగా వినండి. యెరెమియా గ్రంథం యొక్క నేపథ్యం ఏంటి? యెరెమియాని దేవుడు ప్రత్యేకించి తల్లి గర్భం నుండి దేవుడు పిలుచుకున్నాడు. తల్లి గర్భం నుంచి చూశాడు, చక్కటి నిర్మాణాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయన పిలుచుకున్నాడు. పిలుచుకున్న వాడికి దేవుడు పని అప్పగించాడు. దేవుడు అన్నాడు యెరెమియాతో, యెరెమియారా, నువ్వు ఇశ్రాయేలుకు కొన్ని విషయాలు చెప్పాలయ్యా. ఎందుకు చెప్పాలి ప్రభు అంటే, పూర్తిగా ఇశ్రాయేలు సుఖభోగాలకు మరిగేసింది. ఇశ్రాయేలు సమాజం ఏదైతే ఉందో నన్ను మరిచింది.
పనికి మాలిన ఆ విగ్రహారాధనకు అలవాటు పడిపోయింది. ఇంకా ఏం చేస్తుందంటే, పంటలు పండిన తర్వాత, కడుపులు నిండిన తర్వాత కళ్ళు నెత్తికెక్కిపోయాయి. సరంభీలు వేసుకుని చక్కటి ఇల్లు కట్టుకుంటున్నారు, సుఖభోగాలకు అలవాటు పడిపోయారు, లగ్జరీ లైఫ్ నేర్చుకున్నారు. ఏదైతే ప్రామిస్ ల్యాండ్ అని చెప్పుకుంటున్నారో ఆ ల్యాండ్ మీద వీరు మురిసిపోయి ల్యాండ్ ఇచ్చిన నన్ను మర్చిపోయారు. వాగ్దాన భూభాగానికి ఎవరైతే నాంది పలికి రప్పిస్తానన్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆ సైన్యములకు అధిపతిగా యెహోవానైన నన్ను విడిచారు. మరి ఏ విషయాల్లో వీళ్ళు కులుకుతున్నారు? ఎలా అంటే, వీళ్ళ సుఖానికి అలవాటు పడ్డారు, మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? వీళ్ళు లగ్జరీకి అలవాటు పడిపోయారు. ఇంకా ఏం చేస్తున్నారు? ఒకటి కాదు, రెండు కాదు, వీళ్ళ జీవితాల్లో తిండి, నిద్ర, సుఖము, భవంతులు, ప్రయాణాలు, వస్తువులు, గుర్రాలు, రథాలు, ఒక్కటేంటి అన్ని విధాలుగా వీళ్ళకి మమకారం పెరిగిపోయింది. నన్ను మర్చిపోయారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి వీళ్ళకి సువార్త చెప్పాలి. యెరెమీయా రా అని పిలిచాడు. యెరెమీయా వచ్చాడు. ఏం చెప్పాలి ప్రభు అంటే, అందరిలాంటి బ్లెస్సింగ్ మెసేజ్ చెప్పొద్దు, నీ పిలుపు వేరు. నువ్వేం చెప్తావు యెరెమీయా అంటే, నేను చెప్తున్నాను చూడండి, మీరు ఎలాగే ఉంటే మీ పంటలు పండవగాక పండవు. ఇది చెప్పు వాళ్ళకి మెసేజ్. మీరు ఇలాగే వింటే మీ గృహాలలో ఉన్న మీ జీవితాలను ఓడగొట్టి రోడ్డు మీద నడిపిస్తానని చెప్పు యెరెమీయా, వాళ్ళకి మెసేజ్ చెప్పు. మీరు ఇలాగే ఉంటే మీ కళ్ళు నెత్తికెక్కాయే, మీ కళ్ళు కిందకి దిగే వరకు, లేచే వరకు కొడతానని చెప్పారు యెరెమీయా. 70 ఏళ్ళు బబులోను సెరకపోతారని చెప్పు, 70 ఏళ్ళు కల్దీలు వారిని పరిపాలిస్తారని చెప్పు. వాళ్ళ చరిత్ర స్థితిగతులు ఒక్కసారే మారిపోయి మరలా ఐగుప్తికి పోయామన్నంత భయం వచ్చేలాగా వాళ్ళ పితరుల చరిత్రను వారికి జ్ఞాపకం చేస్తానని చెప్పారు. వచ్చాడు యెరెమీయా, నిలబడ్డాడు యెరెమీయా, బోధిస్తున్నాడు యెరెమీయా. మీలాగే ఎంతమంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు చూస్తుండగా, ప్రియులారా, సహోదరులారా, ఇశ్రాయేలు జనాంగమా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు మారకపోతే దేవుడు మీ గర్భాల మీద కొడతానంటున్నాడు, మీ ఆరోగ్యాల మీద కొడతానంటున్నాడు, మీ స్థితిగతుల మీద కొడతానంటున్నాడు. కల్దీలనే జోరీగలను రప్పించి మీ జీవితాల్ని చిందరవందర చేస్తానంటున్నాడు. మారండి మారండి అని యెరెమీయా ప్రసంగాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. మీరు ఇలాగే ఉంటే మీ పిండి పిసుకు తొట్టియు మీకు కలిసి రాదు, మీరు ఇలాగే ఉంటే మీ బుడ్డులో నూనె మీకు కలిసి రాదు, మీ గుడారంలోనికి తెగులు ప్రవేశిస్తుంది, మీ జీవితాల్లోనికి విచిత్రమైన చెప్పుకోలేని పరిస్థితులు వచ్చి దుర్భరమైన పరిస్థితి అయిపోతుంది. మీరు మారతారా మారని మొత్తం మెసేజ్ చెప్తే యెరెమీయాని చూసి ఇలా అన్నారట, దేవుడు అలా చేయడులే మాకు తెలుసు అన్నారట. ఎందుకంటే మన దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి, ప్రేమై ఉన్నాడు. ఈ భావజాలం ఆ రోజు నుంచి ఉందండి. ఇంకా మనం ఏం చేసినా దేవుడు మనల్నే చెప్పండి ఏమండి అనుకుంటారు. అందుకే యెరెమీయా లాంటి పవర్ఫుల్ మెసేజ్ చెప్తే వాళ్ళు అన్నారట, మన దేవుడు ఏమనలే యెరెమీయా అన్నారు. ఎందుకు? యెరెమీయా ఒక్కడే స్టాండింగ్ తీసుకుని ఎలాంటి మెసేజ్ చెప్తే అటువైపు 100 మంది ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పే బోధకులు ఉన్నారంట. వాళ్ళు ఏమంటారంటే, మీ పిండి పిసుకు తొట్టి వర్ధిల్లిన కాకంటారు. వాళ్ళు ఏమంటారంటే, మీ బుడ్డులో నూనె మరింత సమృద్ధిగా మారిన కాకంటారు. వాళ్ళు ఏమంటారంటే, మీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించగాకని. 100 మంది ప్రసంగం ఒకవైపు చెప్తున్నారు, ఒక్కడ మాత్రం ఒకవైపు ప్రసంగం చెప్తున్నారు. 100 మంది మాటలు ప్రజలు నమ్ముతారా, ఒక్కడ మాట ప్రజలు నమ్ముతారు చెప్పారు. 100 మంది మాటలు చెప్తున్నారు. యెరెమీయా ప్రసంగం చెబితే యెరెమీయా అలాగే అన్ని ఎలాంటి ప్రసంగాలు చెప్తాడు యెరెమీయా అన్నారు. 100 మంది ఏం చెప్తారు? అంతా బ్లెస్సింగ్స్. ఇంకా దేవుడు దీవిచ్చేస్తాడు మిమ్మల్ని, ఇంకా దేవుడు మీరు ఎలా తిరిగినా దేవుడు మిమ్మల్ని దీవిచ్చేస్తాడు అని వాళ్ళ ప్రసంగాలు చెప్తున్నారు. యెరెమీయా మాత్రం ఏమంటున్నాడంటే, లేదు తప్పు చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని చాలా బాధకు గురి చేస్తారు, మారతారా మారరా అని యెరెమీయా చెప్తే మొత్తం విని అన్నారట, మేము ఇలాగే ఉంటాం, దేవుడు మమ్మల్ని ఏమీ చేయడు, నువ్వే ఎక్కడో పొరపాటు పడుతున్నావు యెరెమీయా అన్నారు. యెరెమీయా వెళ్ళిపోయాడు. దేవా నువ్వు చెప్పమంటావు, నేను వెళ్ళి చెప్తాను, ఈ వంకరోళ్ళు వినరు, మళ్ళీ నేను వస్తాను, వాళ్ళు వింటలేదు ప్రభు అని చెప్తాను, మళ్ళీ నువ్వు సింహాసనం మీద కూర్చుని గడ్డం కింద చేయబెట్టుకుని నువ్వు వెళ్ళి యెరెమీయా అంటావు, నేను వెళతాను, నేను చెబుతాను, వాళ్ళు వినరు, నేను వెళతాను, నేను చెబుతాను, వారు వినరు. ఎన్నిసార్లు నేను ఇలా ఉండాలి ప్రభువా, నా వల్ల అవ్వట్లేదు, ఇలాంటి మినిస్ట్రీ నేను చేయలేను. మొన్న ఏం జరిగిందో తెలుసా ప్రభువా, నన్ను కొట్టడానికి కూడా మీదకి వచ్చారు. మొన్న ఏం జరిగిందో తెలుసా ప్రభువా, నన్ను చంపే మాటలు వాళ్ళు పలుకుతున్నారు. మొన్న ఏం జరిగిందో తెలుసా ప్రభువా, నన్ను బావిలోనికి ఇసిరేయడం కూడా తయారు, ఎందుకంటే నా సువార్త వాళ్ళకి నచ్చడం లేదు.
నువ్వు వాస్తవాలు మాట్లాడమంటావు, వాళ్ళ వాస్తవాలు అంగీకరించరు. వాళ్ళు తిరగేసి ఒక మాట అంటారు, మా దేవుడికి జాలి ఎక్కువ ప్రేమ ఎక్కువ అంటారు. నువ్వు కూడా వాళ్ళు ఏదైనా కొంచెం ఉపవాస ప్రార్థన చేస్తే ఇంకేమనలే ఎరిమియా అంటున్నావు. పంపించేది నువ్వే, జాలిపడేది నువ్వే, మళ్ళీ చెప్పమనేది నువ్వే. నువ్వు బాగానే ఉంటావు, వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో ఎనిమి ఎవరు? ఇలాంటి సేవ చేసే కన్నా వదిలేద్దాం అనుకుంటున్నాను ప్రభువా అన్నాడు. ఇర్మియా గ్రంథం అదే. నా వల్ల అవ్వట్లేదు ప్రభు అంటే, ఇలా రా ఇర్మియా, ఓ మాట చెప్తాను, ఈసారి చెప్పేటప్పుడు స్టైల్ మార్చి అన్నాడు. ఏం స్టైల్ మార్చాలి ప్రభు అంటే, ఇలా రా, ఆ స్టిక్ తీసుకున్నాడు. నీ టై పైకెత్తు, ఎత్తాడు. ఆ టై కేసు ఒకేసారి, నీ తొడకేసి ఒకేసారి ఆ కర్రని గట్టిగా ఇరిసి ఇలా చెప్పు, మాట వినకపోతే దేశాన్ని ఇలా ఇరిసేస్తాడన్నాడని చెప్పు. ఇది ప్రాక్టికల్గా చూపించాడు. వెళ్ళాడు, వచ్చాడు, కర్ర పైకెత్తాడు, కర్ర ఇలా ఇరిసి ప్రజలకు చూపించి, మాట వినకపోతే దేశాన్ని ఇలా ఇరిసేస్తానంటున్నాడంటే మొత్తం ప్రసంగం విని ఇలా అన్నారంట, అలా ఎర్రలే మా తెలుసు అన్నారంట. మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, మన దేవుడు కరుణై ఉన్నాడు, మన దేవుడు కృపగల దేవుడు, అలా ఎందుకు ఇరుస్తాడు? నిన్ను ఇరిసేస్తాడు అన్నారు. ప్రభువా వాళ్ళు ఇంటలేదు ప్రభు అంటే మళ్ళీ వచ్చాడు. ఈసారి కొండల పగలగొట్టు, పెంకులు చూపించు, ఆ పెంకులు చూపించి మళ్ళీ చెప్పు, పెంకులు పగలగొట్టినట్టు పగలగొడతాడని చెప్పంటే మళ్ళీ చెప్పారు, మళ్ళీ విన్నారు. విని అప్పుడు అన్నాడు వాళ్ళందరూ కలిసి, అలా పగలగొట్టడులే మా తెలుసులే అన్నారు. ఇర్మియాకి బాధ అయిపోయి ఇర్మియా అన్నాడట, ఇలాంటి మినిస్ట్రీ చేసే కన్నా ఎక్కడికన్నా పోవడం మంచిదని వెళ్ళిపోదామని రెడీ అయిపోయాడట. కానీ మంచి పిలుపు ఉన్నవాడు, దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు, వదిలేద్దాం అనుకున్న పిలుపు మాత్రం మనల్ని వదలగాక వదలదు. ఎందుకంటే నేను అలాంటి సేవను వదిలేసి నాకు నెలకు 2 లక్షలు 3 లక్షలు ఎక్కడైనా నాకు ఉద్యోగంలో ఇస్తే ఆ 3 లక్షలు నెలకు నేను తీసుకున్నా, నా మైండ్లో, నా హార్ట్లో నాకు తృప్తి దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది అంటే, సాయంకాలం ఇలా వచ్చి నలుగురికి సువార్త చెప్పి, కలిగిన మెతుకులో కలిగిన గంజో ఏదో ఒకటి తాగి రోడ్డు మీద నిలబడి నలుగురికి సువార్త చేస్తే ఆ 3 లక్షల రూపాయల్లో రాని తృప్తి ఈ సాయంకాలం నిలబడి గుప్పడి మెతుకులు తిని సువార్త చెప్తూ వచ్చే తృప్తి ఉంటుంది చూసారా, దానికన్నా గొప్పదని నిజమైన సేవకుడికి అర్థమవుతుంది. అది ఇర్మియాకి అర్థమైంది. ఏమని అర్థమైందంటే, నేను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటాను, కానీ లోపల ఒక మనసు ఉంది, అది వదలొద్దంట. నేను ఉండలేను అనుకుంటాను, కానీ ఇక్కడ ఉండకుండా ఉండలేను. నువ్వు చెప్పమంటా వాళ్ళు వినరు. ఈ ఊగిసలాట మధ్య మొత్తం పరిశీలించిన తర్వాత డిసైడ్ అయింది ఏంటంటే, ఇక సావో రేవో నీ సువార్తలు చచ్చిపోదామని డిసైడ్ అయిపోయాను అన్నాడు. అందుకే చూడండి, ఎంతోమంది పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలేసి సేవకు ఎందుకు వస్తారు? వాళ్ళకి తృప్తి దొరకదు అక్కడ. ఎందరో గొప్ప గొప్ప వారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నవారు కూడా వాళ్ళు ఎందుకు వాటిని రిజైన్ చేసి వస్తున్నారు? వాళ్ళకి తృప్తి దొరకదు అక్కడ. సేవలకు తృప్తి ఉంటుంది, దేవుని కార్యాల్లో ఒక గొప్ప అనుభూతి ఉంటుంది. అందుకే ఇర్మియా కూడా అర్థమైంది, నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను ప్రభువు. మళ్ళీ వచ్చి చెప్పాడు. మొత్తం విన్నారు. విన్న తర్వాత ఈసారి ప్రసంగం ఇలా చెప్తున్నాడు, వినండి వినండి, దేవుడు చాలా గట్టిగా ఇశ్రాయేలు దేశాన్ని తొక్కబోతున్నాడు. ఎలా అని అడిగారు. ఎలా ఏంటి? జోరేగలను లేపుతున్నాడు. అక్కడ జోరేగలేంటి? కందిరేగలను లేపుతున్నాడు. కందిరేగలేంటి? అసూరియన్స్. ఇంకా ఎవరు? బాబులోనియన్స్. ఇంకా ఎవరు? ఆ కల్దీలు. వీళ్ళు లేస్తున్నారు, వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఆ బలమైన జాతులు వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. దేవుడు కొన్నిసార్లు ఎలా కొడతాడంటే గుర్తుపెట్టుకోండి, ఆకాశం నుండి చెయ్యొచ్చి, కుమారుడా ఏంట్రా పనులని ఇలా అండవు. గుర్తుపెట్టుకో. ఏం చేస్తాడు దేవుడు? ఎలా కొడతాడు? నీ పక్కన ఎవడో విరోధి ఉంటాడు, వాడు నీకన్నా బలవంతుడై ఉంటాడు, వాడు ఖచ్చితంగా నీకు బల్లెం పోట్లా తయారవుతాడు. వాడికి పర్మిషన్ ఇచ్చి రప్పించింది ఎవరంటే చెప్పండి, నీ దేవుడే. గుర్తుపెట్టుకో. నీ కళ్ళు ఎక్కడో నెత్తికెక్కాయి, నీ చెవులు ఎక్కడో మందగించాయి, నువ్వెక్కడో సుఖభోగాలు కడబడ్డావు. దెలీలా తొల మీద సంసోని నిద్రపోయినట్టు ఎక్కడో సుఖభోగాలకు అలవడబడ్డావు. ఆ సుఖభోగాలు నీకు మత్తు వదిలిపోవాలి అంటే పక్కనున్న బలవంతుల్ని లేపుతాడు. ఆ లేపాడు. ఇశ్రాయేలు మీదకి ఈ కల్దీలు వచ్చారు. వస్తే ఏం చేశారు? ధూళిమాడేశారు. ఇర్మియా చెప్పిన ప్రసంగాల పరంపర ఇప్పుడు జరుగుతుంది. ఇర్మియా గ్రంథంలో ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన ఇర్మియా గ్రంథంలో చెప్పిన ఆ ప్రవచనాలు నెరవేర్పు ఎక్కడ జరుగుతుందంటే విలాప వాక్యాల్లో జరుగుతుందంటే, ఇర్మియా గ్రంథంలో చెప్పిన ప్రవచనాల నెరవేర్పు విలాప వాక్యాలన్నమాట.
అందుకే దీనికి దానికి లింక్ ఉంటుంది. ఆ పుస్తకం అర్థం అయితే కానీ ఈ పుస్తకం అర్థం కాదు. అందుకే ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు? వస్తున్నారు 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 కాదు, వచ్చేసారు. ఆ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో తెలియజేసే పుస్తకం విలాప వాక్యాలు. ఏం చేస్తారో ఒక్కసారి 5వ అధ్యాయం తిరగేయండి. 5వ అధ్యాయం విలాప వాక్యములు 5వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకునము. దృష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టుదో చూడము. మొన్నటి వరకు ప్రార్థన చేయమంటే చేశారా? యెరెమీయా చెప్పినంత కాలం వీళ్ళ బుర్రకెక్కిందా? యెరెమీయా మాట్లాడని రోజులు వీళ్ళ చెవులకి ఏమన్నా ఆ సువార్త వాళ్ళకు గోచరం అయ్యిందా? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు ఏమని? యెహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకో. ఇలాంటి ప్రార్థన చేసి ఇలా ఏడవకూడదని ముందే సువార్త చెప్పించాడు యెరెమీయా ద్వారా. అప్పుడు బుర్రలకు ఎక్కలేదు. ఇప్పుడు బాధ కలిగి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, దేవా మరిసిపోయావా అని. వాళ్ళు బాధపడుతూ ఏమంటున్నారు చూడండి, యెహోవా మా కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకునము. దుష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టుదో చూడుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమయ్యను, మా ఇండ్లు అన్యజనుల స్వాధీనమాయను. మేము దిక్కు లేని వారము, తండ్రి లేని వారు, మా తల్లులు విధవరాండ్లు అయిపోయారు. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితమే, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటమే. ఏమని బాధపడుతున్నాడు చూడండి. ఇలా జరుగుద్దనే, ఇలాంటి గొడ్డు పరిస్థితులు వస్తాయని మీరు సుఖాలు వదలండ్రా, దేవుడు కొరకు ఒక కార్యము జరిగించండ్రా. ఆ ప్రార్థన, బైబులు, ధర్మశాస్త్రం, పస్క పండుగలు, విశ్రాంతి దినం వీటిని ఆచరించండి. కాస్త దైవికమైన భయం కలిగి ఉండండ్రా. మీరు ఇలాగే ఉంటే మీ పరిస్థితులు ఇలా దుర్భరం అయిపోతాయి. మీ కుటుంబంలో ఉన్న పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో మీ తండ్రులు చనిపోతారు, మీ తల్లులు విధవరాండ్లు అయిపోతారు, మీ గర్భిణీ స్త్రీల యొక్క పిల్లల్ని బండకేసి కొడతారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని యెరెమీయా చెబుతుంటే అలా చేయడన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది. ప్రార్థనలు ప్రారంభించారు. దేవా ఏమైపోయాం? మా తల్లులు దిక్కులేని వారు అయిపోయారు, మా తండ్రులు చనిపోయారు, మా జీవితాలు ఎలా అయిపోయాయి, మా తల్లులు విధవరాండ్లు అయిపోయారు. ఇలా జరుగుద్దనే చెప్పాడు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే చెప్పాడు. మీ పరిస్థితి ఎలా అయిపోద్దని చెప్పాడు. వాళ్ళ బుర్రలకు ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కుతుంది. కింది కట్టినారు. ద్రవ్యమిచ్చి నీళ్ళు తాగుతున్నాం. మనకి టెక్నాలజీ డబ్బులు ఎక్కువైపోయి కొనుక్కుంటున్నాం. యెరెమీయా కాలంలో దరిద్రం ఎక్కువైపోయి కొనుక్కుంటున్నారు. మీకు అర్థమైందో లేదో? మనకి టెక్నాలజీ ఎక్కువైపోయి బాటిల్స్ కొనుక్కుంటున్నాం, వాటర్ కొనుక్కుంటున్నాం. ఆ రోజుల్లో వాళ్ళకి భయంకరమైన రాజుల పరిపాలన, జాతుల పరిపాలన పైకి వచ్చింది. కల్దీలు వచ్చారు, అస్సూరియన్స్ వచ్చారు, అంతకుముందు జాతులు వచ్చారు. చాలా ఘోరంగా ఏడిపిస్తున్నారు. వీళ్ళ దేశాన్ని వాళ్ళ పరిపాలించడం ఏంటో, వాళ్ళ మీదకి ఎక్కడం ఏంటో, వాళ్ళ భూములు లాక్కోవడం ఏంటో ఏం అర్థం కావట్లేదు. చరిత్ర ఒక్కసారి ఇశ్రాయేలు చరిత్ర 70 ఏళ్ళు అలా ఆగిపోయింది అక్కడ. అలా యెరెమీయా బాధపడుతూ రాస్తున్నాడు విలాప వాక్యాలు. ఎంత బాధకు గురైపోయారు వాళ్ళు. ఎంత ఘోరంగా చంపేవారంటే మీరు చరిత్ర చదవండి. కల్దీలు గర్భిణీ స్త్రీలు ఉంటే ఆ గర్భిణీ స్త్రీని లాక్కుని వచ్చి, తప్పుగా అనుకోకండి, వాళ్ళ మానాల్లో కత్తులు పెట్టి కింది నుంచి పైకి చీరి ఆ బిడ్డను బయటికి లాగి చంపి వార్నింగ్ ఇచ్చేవారట. మర్యాదగా మాటింటే బాగుంటుంది, లేకపోతే అందరికి ఇదే పరిస్థితి ఉంటుందని మాస్ వార్నింగ్ ఇచ్చేవారట. ఎవరైనా ఒక పురుషున్నో స్త్రీనో తీసుకొచ్చి నగ్నంగా వాడిని ఏడిపించి ఒక పొడవైన శూలం లాంటి సుమారు ఒక 14 అడుగులు ఎత్తైన ఒక శూలాన్ని నిలబెట్టి, ఈ మాటలు తప్పుగా అనుకోకండి, చరిత్రలో రాయబడి నేను చెప్తున్నాను, వాడి యొక్క మానవులో కానీ వాడి యొక్క నవరంధ్రాల్లో ఆ భయంకరమైన ఆ యొక్క నిలువు సువ్వను దించి వాడి నోట్లో నుంచి బయటకు వచ్చేలాగా అందరూ చూస్తుండగా శవానాల చూపించి ఆ గవిని ఎలుపుల పట్టణానికి వెలుపుల ఆ శవానాల ఏడాడదీసి అనేవారట. వింటే మర్యాదగా వదిలేస్తాం, మీరు మాట వినలేదో మొత్తం పురుషులందరికీ ఇదే జరుగుతుందని వార్నింగ్ ఇచ్చేవారట. బతుకుండగా మనిషి చర్మాన్ని వలిచేశారట, అవయవాలు కనబడేలా చూపించారట. ఇంత బాధ గురి చేసి ఎవరైతే పెద్ద దిక్కుకున్నారో తలకాయల్ని ఏరేశారంట. స్త్రీలందరినూ చాలా వరకు విధవరాండ్లను చేశారట. చివరికి వాళ్ళ వంట వండుకుందాం, గుప్పడి మెతుకులు వండుకుని తిందామనుకుంటే ఎండిపోయిన కట్టెలు కూడా వాళ్ళకు అమ్ముతున్నారట. పంటేలది, కట్టెలు వేరవి, నది నీళ్ళు వేలవే, నీళ్లు ఏలవే. ఏల నదుల మీద వాళ్ళ తెస్టేసి అక్కడ డ్యాములు కట్టేసి ఆ పైన ఉన్న నదులు, ఆ ఎగువ ప్రాంతంలో ఉన్న నీళ్లు కిందకి రాకుండా అక్కడ ఆపేసి వీళ్ళు అన్నారట,
మీ నదులు మేము ఆక్యుపై చేసామరా, మీకు నీళ్లు కావాలంటే కొనుక్కోండి అన్నారు. కట్టులు అమ్ముతున్నారట, నీళ్ళు అమ్ముతున్నారట, ఒక్కటేంటి రెండేంటి, చివరికి తరిమేస్తున్నారు, మెడల మీదకి ఎక్కారట. మేము అలిసిపోయి చెదిరిపోయి మా జీవితాలకు విశ్రాంతి లేకుండా పోయిందంట. మెడల మీదకి ఎక్కడం ఏంటి? ఒకప్పుడు వాహనాలుగా ఏం వాడేవారు? గాడిదలను వాడేవారు. వాహనాలుగా ఏం వాడారు? గుర్రాలను వాడేవారు. వాహనాలుగా ఒంటెలను వాడేవారు. ఇప్పుడు వాహనాలుగా ఈ కల్దీలు వచ్చి ఇశ్రాయేలు యొక్క యువకుల్ని వాహనాలుగా వాడుతున్నారు. బెండవరా, వాళ్ళ మీదకి ఈ బరువైన మనుషులు ఎక్కి వాళ్ళతో వాహనాలంటే గాడిదలు పనిచేసినట్టు పనిచేస్తున్నారంట. ఈ చరిత్ర, ఈ అధ్యాయం చదువుతుంటే మీరు బ్రిటిష్ సామ్రాజ్యం ఎంత బాధ పెట్టిందో లేదో నాకు తెలియదు, కానీ దానికన్నా ఎక్కువగా కల్దీలు ఇశ్రాయేల్ని బాధ పెట్టారు. చాలా ఘోరంగా బాధ పెట్టారు. ఇంకా చెబుతున్నాడు కింద చూడండి, పట్ట కూటిక ఐగుప్తీలకు అసూర్యకు లోబడి ఉన్నాము, మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాం. పూట కూటు కొరకు ఏడుస్తున్నాం. మొన్నటి వరకు ఐగుప్తీలు ఏడుస్తాం, మొన్నటి వరకు అసూరియన్స్ ఏడుస్తాం, ఇప్పుడు కల్దీలు వచ్చారు, మనం ఏడుస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నారు? మీరు దేవుని మాట వినకే కదా. దేవుడిచ్చిన భూమిని తీసుకున్నారు, భూమినిచ్చిన దేవుడిని మర్చిపోయారు. దేవుడిచ్చిన ఇల్లుని తీసుకున్నారు, ఇంటిని బట్టి దేవుడిని మర్చిపోయారు. దేవుడిచ్చిన ఉద్యోగాన్ని తీసుకున్నారు, ఉద్యోగం తీసుకుని ఉద్యోగంలో మురిసిపోయి దేవుడిని గాలికి వదిలేశారు. దేవుడిచ్చిన పిల్లల్ని తీసుకున్నారు, పిల్లలను చూసి మురిసిపోయి దేవుడిచ్చిన ఆ పిల్లలను చూసుకుని దేవుడిని గాలికి వదిలేశారు. ఒకటి కాదు, రెండు కాదు, మీరు చేసిన పనులని అడుగడుగున సృష్టికర్తని బాధకు గురి చేశారు. అందుకే మళ్ళీ దెబ్బకి దేవుడు గుర్తు రావాలంటే దేవుడు చేసే పని అంటే చెప్పినా 4 మొట్టికాయలు వేస్తాడు. అలాంటి మొట్టికాయలు వీళ్ళకి గట్టిగా వేస్తాడు. ఏడుస్తున్నారు. ఇప్పుడు ఒక లాజిక్ మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? 7వ వచనంలో, మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాం. ఇదేంటి? ఇంకా మాది ఏ తప్పు లేదు, తప్పో గిప్పో చేస్తే ఎవరు చేశారంటే మా తండ్రులే చేశారు తప్ప మాకు ఏ సంబంధం లేదు. మా తండ్రులు ఏదో చేస్తే మేమెందుకు ఇది అనుభవించాలని లాజిక్స్ మాట్లాడుతున్నారు. మనకులాగే మనం కూడా చూస్తారు, కొన్ని ప్రార్థన చూస్తుంటే భయం వేస్తుంది, ఇదేం ప్రార్థన రా నాయనా అని. ఆ తల్లి ప్రార్థన చేస్తుంది, ఏమైనా ప్రార్థన చేస్తుందంటే, ఊర్లో అందరూ బాగానే ఉన్నారు ప్రభువా, మా ఇంటికి ఇలా ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు ప్రార్థనకు అర్థం ఏంటి చెప్పినా, పోతే ఇంక అందరూ పోవాలన్నమాట. ఇంకా అందరు కొడుకులు బాగానే ఉన్నారు ప్రభువా, మా కొడుకే గుర్తొచ్చాడా ప్రభు అంటే, ఈవిడ కొడుకుకి ఏమైనా జరిగితే ఇంక అందరు కొడుకులకి జరగాలన్నమాట. ఇది ఒక సెల్ఫిష్ ప్రేయర్ అండి. దరిద్రపు ప్రార్థన చూడండి. వీళ్ళు అలాగే చేస్తున్నారు. మా అయ్యలు ఏదో చేస్తే మాకెందుకంటే, మా అయ్యలకి మాకు సంబంధం. ఎందుకు సంబంధం ఉండదు? మీ తండ్రులు ఏదో చేస్తే మీకెందుకు సంబంధం ఉండదు? మీ తండ్రులు తప్పు చేస్తే దాని ఎఫెక్ట్ మీకు రాదా? లాజిక్స్ మాట్లాడుతున్నారు చాలామంది. మా పితరులు మంచోళ్ళు కాదు, వాళ్ళు చేసిన శిక్షకు మేమెందుకు భరించాలి? ఎందుకంటే వాళ్ళకి పుట్టారు కనుక. మాకు సంబంధం లేదు, మా అమ్మ ఏం చేస్తే మాకు సంబంధం లేదు, మా నాన్న కుదరదు. మీ నాన్న ఏం చేసినా, మీ అమ్మ ఏం చేసినా ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ మీ మీద పడతాది. మీ నాన్న తాగుబోతనుకో, మీ నాన్న తాగుబోతే తందనాలాడి వాడు రూపాయి కూడా దాయడం చేత కాకపోతే దాని యొక్క భారం ఎవరి మీద పడతా చెప్పండి? పుట్టిన పిల్లల మీద పడతా. వీడికి దాయడం రాదు, భార్యను చూడడం రాదు, వాళ్ళ యొక్క అవసరాలు ఏంటో తీర్చడం రాదు. వీడు తాగి తందనాడితే వాడి గర్భాన్ని పుట్టినందుకు పుట్టారు కనుక ఖచ్చితంగా వాడి భారాన్ని వీళ్ళు మొయ్యాలా వద్దా? వెంటనే తిరిగేసి అంటారు, ఏమని? ఈడి గర్భాన్ని ఎందుకు పుట్టాను ప్రభా, ఈడి గర్భంలో ఎందుకున్నాను ప్రభా, నేను ఏ ముంబైలో పుడితే బాను ప్రభా, అక్కడ నేను పెద్ద సెలబ్రిటీని అయిపోయాను, నువ్వు ముంబైలో పుడితే తడుగుడలేస్తావా? నీకు ఇక్కడ తెరవలేనప్పుడు, ఇక్కడ పుట్టినప్పుడు ఈ కుటుంబం విలువ నీకు తెలియలేనప్పుడు, నువ్వు ఎక్కడ పోయినా నీ జీవితం విలువ నీకు తెలియదు. ఈ వీధులు ఎందుకు పుట్టాను, ఆ ఏరియాలో ఎందుకు పుట్టాను, వైజాగ్లో ఎందుకు పుట్టాను, అనకాపల్లి, నోర్మే ఆ మాటలే తప్పు. నువ్వు ఎక్కడ పుట్టావు అన్నది కాదు గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ పుట్టాను కాదు, నువ్వు అలాంటి మాటలు మాట్లాడ, నీకు ఎక్కడ పుట్టినా జీవితం విలువ తెలియదు. ఇలాంటి పేరెంట్స్ నాకు ఎందుకు ఇచ్చా ప్రభా, ఈ కుటుంబంలో నేను ఎందుకు పుట్టానంటే, ఎందుకు పుట్టావేట? ఆయన అనుకున్నాడు కాబట్టి పుట్టావు. నీ రంగు ఎంత ఉండాలో, నీ ఎత్తు ఎంత ఉండాలో, నీ అందం ఏంటో, నీ ఆకారం ఏంటో, నీ ఆరోగ్యం ఏంటో, నీ డిఎన్ఏ యొక్క నడకేంటో ప్రతిదీ ఆయన కోరుకుని డిజైన్ చేసి నేను పుట్టించాడు. నీ నవ్వు, నీ నడక, నీ ప్రతిదాన్ని ఆయన కోరుకున్నాడు. నీకు ఇచ్చిన ఎనర్జీ, నాలెడ్జ్ ఎందుకు ఇచ్చాడని ఆయనకు ఒక పర్పస్ ఉంది నీ పట్ల.
అన్ని గాలికి వదిలేసి మీ నాన్న మీ అమ్మ చేసిన పనులు నీ మీద పడితే నాకు సంబంధం ఏంటంటే రివర్స్ అడుగుతున్నాను చెప్పండి. మీ అమ్మ నాన్న తాగుబోతులు తిరిగిబోతులు వ్యభిచారం చేసే పనులు చేస్తే దాని ఎఫెక్ట్ మేమే పడితే మీరు ఒప్పుకోవట్లేదే. రివర్స్ అడుగుతున్నాను దీనికి సమాధానం చెప్పండి. మీ అమ్మ నాన్న ఏ ఐటీ సెక్టార్లో ఉండి నెలకు 1,00,000 2 లక్షలు సంపాదిస్తే బాగా కూడబడితే ఆ తర్వాత డబ్బు అనిపించేది ఎవడు చెప్పండి? మీరే కదా. అప్పుడు మీరు అనాలి రివర్స్, మా నాన్న ఏదో సంపాదిస్తే ఆ డబ్బులు మాకెందుకు ప్రభువా తీసేసుకో అంటావా? అక్కడ మాత్రం నీకు నోరు లెగదు. మీ నాన్న బాగున్నప్పుడు అన్నీ నీకు వర్తించాలి. అదే మీ నాన్న ఏమైనా తేడా చేస్తే ఆ మొట్టికాయలు మాత్రం, ఇది న్యాయమైతే అది కూడా న్యాయమే, గుర్తుపెట్టుకో. మీ నాన్న మీ తల్లిదండ్రుల నుంచి నీకు ప్రాపర్టీ వస్తే అది న్యాయమైతే ఇది కూడా న్యాయమే. మీ పేరెంట్స్ చేసిన పనులు ఖచ్చితంగా తగులుతాయి. అది వాళ్ళకి చెబుతున్నాడు ఇర్మియా. ఆ యవనస్తులు అంటున్నారట, మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షణ అనుభవిస్తున్నాం. అనుభవించాలి కాదు, అనుభవించాలి ఖచ్చితంగా. వాళ్ళకి పుట్టాం, వాళ్ళ లక్షణాలు మనకు ఉంటాయి. చాలామంది ఒప్పుకోవట్లేదు. ఆదామవ్వలు చేసిన ఆ స్వభావం ఈ రోజుకి మనలోకి రావట్లేదు చెప్పండి. ఆదామవ్వలు చేసిన ఆ యొక్క స్వభావం ఈ రోజుకి మనలో లేదే చెప్పండి. తప్పు చేసి పండు తెంచి ఏంటి పనని ఆదాముని అడిగితే ఈ అబ్బాయి ఆదాము ఏమన్నాడు? మన పితరుడు మన అయ్యా ఏమన్నాడు తెలుసా? నాకేం సంబంధం లేదు, అంతా ఆవిడే చేసింది అన్నాడు. ఆవిడని అడిగితే ఆవిడేమంది? నాకు సంబంధం లేదు, అంతా ఆ సర్పమే చేసిందని. ఈ గెంటేసుకునే లక్షణాలు మళ్ళీ చెప్తున్నాను. నాకు సంబంధం లేదని ఆవిడ మీద గెంటేస్తే, ఆవిడ నాకు సంబంధం లేదని జంతువు మీద సర్పం మీద గెంటేస్తే, ఈరోజు మనం ఏమంటున్నాం చెప్పినా మాకు సంబంధం లేదు, అంతా మా పెద్దోళ్ళు చేశారు అంటున్నాం. ఇదే ఆదాము నేచర్ అంటే, ఇదే ఆదాము స్వభావం అంటే. ఎప్పుడు మనం ఒప్పుకోం, మనకి సంబంధం లేదంటాం, కానీ సంబంధం ఉంది. వాళ్ళకి పుట్టాం కనుక లక్షణాలు ఖచ్చితంగా వస్తాయి. మీ పితరులు పనిచేసిన పనులు నేడో రేపో మీరు కూడా చేయొచ్చు. అది మీరు కూడా అలా చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకి పడిన భారం మీ మీద కూడా పడుతుంది. ఇదొక పాఠం. అలా ఎలా వస్తుందండి అంటే, ఎందుకు రాదు? తాతకు బట్టపుర ఉంటే మనకు రావట్లేదా? తాతకు షుగర్ ఉంటే మనకు రావట్లేదా? మన పెద్దోళ్ళకున్న జన్యుపరమైన కొన్ని వ్యాధులు ఉన్నాయి, మనకు రావట్లేదా? అరే వ్యాధిలో వస్తున్నాయి, లక్షణాలే వస్తున్నాయి అడుగుతున్నాను. అలాంటిది స్వభావం ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. ఒక పెద్ద కుక్కకి చిన్న కుక్క పిల్ల పుట్టింది అనుకోండి, ఏమంటుంది అది? మమ్మీ అంటదా? ఒక పెద్ద కుక్కకి చిన్న కుక్క పుడితే ఏమంటుంది? బౌ అంటుంది. నడుతున్నాను. దానికి బౌ అనే నేచర్ ఎలా వచ్చింది? వాళ్ళ మమ్మీది. తన తల్లి లక్షణం వచ్చింది, దాని బవ్వు అనకుండా ఏరో సౌండ్ దానికి ఎందుకు రావట్లేదంటే అవి తల్లుల లక్షణాలు, తండ్రుల లక్షణాలు. మనం కూడా అంతే. మన తల్లి తండ్రి ఆదాము గనక, మన పితరులు అక్కడి నుండి వచ్చిన వారు గనక ఖచ్చితంగా స్వభావం మన మీద పడింది. మళ్ళీ అది తిరగేసి అలాంటి పనులు మనం చేయకూడదంటే శ్రమల గుండా నడిపిస్తాడు. లాజికల్ మాట్లాడుతున్నాడు. ఎడారి జనుల వలన తెగించి ఆ ధాన్యమును తెచ్చుకొనిచున్నాము. మహాక్షాములు మా చర్మం పొయ్యి వలె నలుపెక్కిపోయాను. శత్రువులు సియోనులోని స్త్రీలను చెరిపేశారు, యోధా పట్టణంలోని కన్యలను చెరిపేశారు. ఎంత ఘోరం అండి! ఆ శత్రువులు ఎవరు? కల్దీలు. ఆ శత్రువులు ఎవరు? అసూరియన్స్. ఆ శత్రువులు ఎవరు? ఇరుగు పొరుగు బలమైన జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చంపేశారట, చెరిపేశారట. సంసారం చేస్తున్న స్త్రీలను చెరిపేశారట, కన్యత్వాన్ని చెరిపేశారట, చేతులు కట్టి అధిపతులు ఉరి తీసేశారట. వారు ఎంత మాత్రం పెద్దల్ని గణపరచలేదట. యవనస్తులకు తిరగల రాయిలు కట్టేశారట, బాలుల చేత కట్టెలు మోయిస్తున్నారట, పెద్దల గుమ్మం దగ్గర రచ్చబండ మీటింగ్లు మానేశారట, యవనస్తులు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఆపేశారంట. బాధల గుండెల్లో ఎక్కువైపోయినప్పుడు బయటకు వచ్చి డ్యాన్స్ ప్రోగ్రాం పెడతారా? ఎప్పుడు పెడతాం చెప్పిన? అన్నీ చక్కగా సాగితే చర్చిలో పాస్టర్ గారు నిలబడి వాక్యం చెబితే మన పిల్లలు వెనకాల కూర్చుని స్టార్టింగ్ చేసుకుంటారు. ఎంత భక్తో మన బిడ్డలకి. పాస్టర్ గారు ఇక్కడ నిలబడి వాక్యం చెబుతుంటే పక్కవాడి ముఖం ఈ ముఖం చూసుకుంటారు. ఎంత భక్తో మన విశ్వాసులకి. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడి గురించి మాట్లాడుకునే మనుషులు కరువైపోయారు. నలుగురు అరుగుల మీద కూర్చొని ఏం సోది మాట్లాడుకుంటారు. ఏం సోది? అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట, అక్కడ అలా. ఇవన్నీ నీకెందుకు? రాజకీయం మాట్లాడుకుంటారు. ఏమని చెప్పినా అలా చేద్దాం, ఇలా చేద్దాం అడుగుతాం. నీ వల్ల పూస కూడా కదలదు. నీకు రాజకీయాలు మాట్లాడడానికి టైం ఉంటుంది, కానీ ఎప్పుడన్నా నలుగురు కూర్చున్న దగ్గర వాక్యం మాట్లాడావా? వీళ్ళందరూ మర్చిపోయారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే యవనస్తులు సంగీత ప్రోగ్రాలు పెట్టుకున్నారట. దేనికిరా సంగీత ప్రోగ్రాం అంటే? ఎంటర్టైన్మెంట్, మానసిక ఉల్లాసం,
మానసికమైన ఉల్లాసాన్ని ఏదో ఎత్తుక్కుంటున్నారు. వాళ్ళు ఎగురుతున్నారు. ఆ ఎగురులట్లన్నీ ఆపేశాడు దేవుడు. యిర్మీయా చెప్పాడు, వస్తుంది జాగ్రత్త, ప్రమాదం వస్తుంది జాగ్రత్త. వినలేదు, రాదనుకున్నారు, వచ్చింది, మీద పడింది. ఇప్పుడు శ్రమ వచ్చి మీద పడినప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో మళ్ళీ యిర్మీయాయే చెప్పాలి. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు యిర్మీయా చెప్పాలి. శ్రమ వస్తుందని చెప్పింది యిర్మీయాయే. ఆ శ్రమను ఎలా ఎదుర్కోవాలో నేర్పించాల్సింది కూడా యిర్మీయానే. శ్రమను వచ్చినప్పుడు శ్రమను ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియకపోతే శ్రమ చాలా డిప్రెషన్లోకి మనం తీసుకెళ్ళిపోతాం. అందుకే శ్రమను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నాడు చూడండి 3వ అధ్యాయంలో. ఇప్పుడు అంటున్నాడు ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను ఆయన కట్టిక చీకట్లోనికి దారితీసి. యిర్మీయా ఏం చేశాడు? యిర్మీయా ఏమీ చేయలేదు. వాళ్ళ పితరుల చేసిన దోషాన్ని తను రిప్రజెంట్గా మీదేసుకుని, ప్రతినిధిగా తన వారి పాపాలని మీదేసుకుని ఆయన అంటున్నాడు, మేము పాపం చేస్తాం ప్రభు. ఒక నరుడుగా పోల్చుకొని మాట్లాడుతున్నాడు. మేము తప్పు చేస్తాం ప్రభు, మా పితరులు తప్పు చేశారు ప్రభు, మీరు కొట్టిన దెబ్బలకి మేము చీకట్లో కూర్చుండిపోయాం ప్రభు. ఈ శ్రమలు ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు మేము నేర్చుకుంటాం ప్రభు. శ్రమ వస్తుంది అన్న రోజులు వీళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు శ్రమ వచ్చింది. ఈ శ్రమను ఎలా ఎదుర్కోవాలి యిర్మీయా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 24 వచనం చూడండి. యెహోవా నా భాగము, నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయ. ఇప్పుడు చెప్పండి, శ్రమలను ఎలా ఎదుర్కోవాలి? చాలా మందికి శ్రమలు ఎదిరించడం రాక చేసే పని నేను చెప్పిన, నా వల్ల అవ్వట్లేదో అని కైలాసగిరి కొండెక్కి దూకారంట. స్వర్గస్థులు అవుతారా? నరకానికి పోతారు సూసైడ్లు చేసుకుంటే. మళ్ళీ చెప్తున్నా, నా వల్ల అవ్వట్లేదు అని చాలా మంది బీచ్లోకి వెళ్ళి దూకారంట. శ్రమలు ఎదుర్కోవడం రాకంటే వాటిని ఎలా డీల్ చేయాలో తెలియక అనేకులు చేస్తున్న పని. సంసారంలో భర్త ఏమన్నా అంటే అలా లోపలికి పోయి గడేడేసుకుని ఫ్యాన్ అయిపోయి చూసిందంటే, గంగా సీలింగ్ ఫ్యాన్ అనుకుంటున్నా దాన్ని. ఒకటి వచ్చింది కదా యాడ్, ఆ ఫ్యాన్ వైపు చూసి ఆ సున్నీయో సేరో పెట్టి ఉరేసుకోవడానికి రెడీ అయిపోతుంది. నడుపుతున్నాను. ఇవే పిచ్చి పనులు. నువ్వు శ్రమ ఎదుర్కొని రానప్పుడు నువ్వు క్రైస్తవురాలు ఎలా అవుతావు? ఒక సంసారంలో బాధ తట్టుకోలేనప్పుడు నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? నీకు శ్రమ రాకూడదు, సంసారంలో బాధ ఉండకూడదు, ఏదైనా ఆర్థిక నష్టం రాకూడదు. వస్తే నువ్వు తట్టుకోలేవు. ఓ పురుగుల మందో, ఫ్యానో, గ్యాస్ స్టవ్వో ఏదో చూసుకుంటున్నావు. నదో, సముద్రమో, కొండో, గుట్టో ఎక్కి దూకుతున్నావు, ఉరేసుకుని చచ్చిపోతున్నావు, లేదా ట్రైన్ల కింద పడి చచ్చిపోతున్నావు. ఈ శ్రమను కూడా నీకు ఎదుర్కోవడం రాదా? మనకు శ్రమను ఎదుర్కోవడం వచ్చంటే మనకు రాదు. ఎదురింటి ఎల్లి దగ్గరికి వెళ్తాం, పక్కింటి పొల్లి దగ్గరికి వెళ్తాం, బాధ అంతా చెబుతాం. ఆ బాధ చెబుతున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, అయ్యో మీకు ఇన్ని జరిగాయి అనగానే నాకే జరిగాయి అని చెప్తాం. ఆ సింపతి కావాలి, ఆ ఎంపతి కావాలి. ఆ బాధ అంతా చెప్పుకుంటా. ఆ ఎవరైతే వృద్ధులు వయసు అయిపోయిన వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారో అలా ముచ్చట పెట్టి వాళ్ళకి చెప్తావు అందరికి చెప్పిన తర్వాత చుట్టుపక్కల రాజకీయ నాయకులకి అందరికి చెప్పాక అప్పుడు అంటారు, వాళ్ళు అయ్యో అంటారు తప్ప ఆరుస్తారా తీరుస్తారా? చెప్పండి. లాస్ట్లో ఒక మాట అంటారు, దేవుడికి చెప్పకపోయావని. అప్పుడు సిగ్గుమాని ముఖం పెట్టుకుని చర్చకు వచ్చి మోకాలు ప్రార్థన చేసి అప్పుడు చెప్తాం, దేవా ఏంటి ప్రభా నన్ను వదిలేసా ప్రభా, నా పరిస్థితి ఏంటి ప్రభా అంటే అప్పుడు చెబుతాం దేవుడికి. ఆ ముందే ఇరుగు పొరుగు వారికి చెప్పకముందే నీ బాధ ఎవరికి చెప్పాలో తెలుసా? దేవుడికి చెప్పాలి. మన స్వభావం ఎలా ఉంటుందంటే, బాగా బాధ ఉందనుకోండి ఏదోటి చేసుకుని చచ్చిపోవాలనుకుంటాం. బాగా సంతోషం ఉందనుకోండి ఏ రెస్టారెంట్కో ఫ్యామిలీతో పోయి ఆ ఫ్యామిలీ ప్యాక్ చెప్పుకొని బడాకానే తినేయాలనుకుంటాం. అదో స్వభావం అండి. సంతోషం వచ్చినా దేవుడి దగ్గరికి రారు, బాధ వచ్చినా దేవుడి దగ్గర రారు. మరి ఎప్పుడు వస్తారు దేవుడి దగ్గరికి? ఎప్పుడూ రారు. బాధ వస్తేనేమో బయటికి పోయి తాగి తందనాలు ఆడేవారు ఒకరు, సంతోషం వస్తేనేమో ఊరి మీద ఎలా తిరగాలి, చుట్టాలింటికి పోవాలి, ఎంటర్టైన్మెంట్ ఇది చూసేవాళ్ళు ఒకరు. అంటే కష్టాలు వచ్చినా దేవుడి దగ్గర రారు, సంతోషం వచ్చినా దేవుడి దగ్గర రారు. మరి ఎప్పుడు దేవుడి దగ్గరికి వస్తారంటే అన్నీ అయిపోయి అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు వస్తారు దేవుని దగ్గర. దేవా మా పరిస్థితి ఏంటి ప్రభువా అని. యిర్మీయా చెబుతున్నాడు, అలా చెయ్యొద్దు. మనకి బాధ కలిగినప్పుడు ఏం చేయాలంటే యెహోవాను ఆశ్రయించండి, యెహోవా దయాళుడు. ఇప్పుడు చెప్పండి, బాధ కలిగినప్పుడు ఏం నేర్చుకోవాలట? యెహోవా దయాళుడని నేర్చుకోవాలట. బాధ కలిగినప్పుడు యెహోవా దయాళుడని నేర్చుకోవడం ఏంటి? అది ఎలా అర్థం చేసుకోవాలి?
యెహోవా దయడంటే ఇప్పుడు నేను బాధపడుతున్నప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చుని ఆనందపడ్డంట. యెరెమీయా శ్రమని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నాడు చూడండి. సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఆనందపడ్డు. ఆయన దయ కలిగిన వాడు, ఆయన జాలి కలిగిన వాడు, ఆయన దయ చూపించేవాడు. ఆయన ఎప్పుడు కరుణిస్తాడో తెలియదు. ఆ కరుణించేంత వరకు ఆయన దయ కొరకు కనిపెట్టాలి. నీకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నష్టము, కష్టము, అనారోగ్య సమస్య వచ్చి మీద పడినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, ఎవరికి చెప్పినా చెప్పకపోయినా దేవుడికి ఒక మాట చెప్పి మౌనంగా ఎదురు చూడాలి. ఎందుకంటే నా దేవుడు ఎంతైనాను నమ్మదగినవాడు. నా బాధ ఈ ఎదిరింటోళ్ళు చూడకపోవచ్చు, నా బాధ పక్కింటోళ్ళు చూడకపోవచ్చు, నా బాధ నా అధికారులు పట్టించుకోకపోవచ్చు, నా బాధ ఎవ్వరికీ పట్టకపోవచ్చు. కానీ ఒకరోజు వస్తుంది, ఖచ్చితంగా దేవుడు నా బాధను చూస్తాడు. అది ఏ రోజో నాకు తెలియదు. ఈ శ్రమలు, ఈ మనుషుల బాధలు, నా పితరుల యొక్క ఇబ్బంది, నా కుటుంబం యొక్క ఈ పరిస్థితులు నా మీద ఎందుకు పడితే నాకు అర్థం కాదు. కొన్ని సమస్యలకి నా దగ్గర, ఆ ప్రశ్నలకి నాకు సమాధానం లేదు. కానీ ఒక విషయం అయితే నాకు సమాధానం ఉంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు, కానీ ఒకరోజు మాత్రం నా సమస్యకి సమాధానం దొరుకుద్ది. ఇది ఒక్కటి మాత్రం నమ్ముతానని అనుకోవాలంట. దాన్ని ఏమంటారు చెప్పిన నిరీక్షణ, దాన్ని ఏమంటారు చెప్పిన విశ్వాసము, దాన్ని ఏమంటారు తెలుసా? దేవుడు ఏదో ఒక రోజు దయ చూపిస్తాడు, ఆ దయ కొరకు ఎదురు చూడాలి. చూస్తామా? ఫాస్ట్ ఫుడ్ అయిపోయినట్టు అయిపోవాలి మన కార్యక్రమాలు. వెంటనే ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువ తింటారు మీ ఏరియాలో, అందుకే ఫాస్ట్గా చేసిపోతారు. రైస్ని ఫ్రైడ్ రైస్ చేస్తున్నారో త్వరగా పోతారు. ఫ్రైడ్ రైస్లు ఎవరైనా తింటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, రైస్ని వేపడం చాలా దరిద్రం. ఏపేవంటే అది విషం. ఆ విషం తిన్నావంటే త్వరలోనే నీకు బంపరప్పుడు వస్తుంది, హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. ఏది ఫాస్ట్గా జరగకూడదు. మన ఆధ్యాత్మిక జీవితంలో వెంటనే జరగకూడదు. వెయిట్. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ ఏదో ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. అప్పటి వరకు ఆ మాటను చూశారు, నా దేవుడు దయాళుడు. దేవుడికి ఇంకొక స్వభావం ఉందంట, అలానే ఉంచండి ఆ మాట. ఆ కిందికి రండి ఒకసారి 31వ వచనంలో. ప్రభు సర్వకాలం అలా వదిలేడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడతాడు. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలగచేయడు. ఏమర్థమైంది? ఆయన బాధ పెడతాడట, ఇబ్బందులకు గురి చేస్తాడట. ఎందుకు ఇలా చేస్తున్నా ప్రభు అంటే, నీకు కొన్ని నేర్పించాలని చేస్తాను అంటున్నాడట. ఎందుకు ప్రభు ఇవన్నీ నాకు బాధ కలగజేసి, నువ్వెందుకు బాధపడతావు ప్రభు అంటే, దేవుడు అన్నాడట, నీకు కొన్ని నేర్పించాలన్నాడట. చాలామంది ఏమనుకుంటారంటే, మనుషులు బాధపడుతుంటే దేవుడు పైనుండి ఆనందపడతాడు అనుకుంటారు. కాదండి. మనం బాధపడితే దేవుడు కూడా బాధపడతాడు. మనం ఇబ్బంది పడితే దేవుడు కూడా ఇబ్బంది పడతాడు. మనం కన్నీరు కారిస్తే మన కొరకు దేవుడు కూడా కంటతరి గుడవుతాడు. ఎందుకంటే మన జీవితం పట్ల ఆయన ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన కూడా బాధపడతాడు, ఆయన కూడా మన కొరకు ఆలోచిస్తుంటాడు. చాలామంది ఏమనుకుంటారు, మనం బాధపడుతుంటే దేవుడు ఆనందపడ్డు. ఎందుకంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి సమాజంలో. చిన్నపిల్లలు ఉంటారా, చిన్నపిల్లల్ని ఇలా గిల్లేస్తారా, ఆ గిల్లుతుంటే ఆ పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళకి ముద్దు, అదో సైకో లక్షణం. కొంతమంది పిల్లల్ని గిల్లుతారు, ఆడ పిల్లలు గిల్లేస్తుంటారు, ఆడ తొళ్ళ గిల్లేస్తుంటారు, ఆడ బొక్కలు గిల్లేస్తుంటారు, నడుము గిల్లేస్తుంటారు. ఎందుకు అలా గిల్లేస్తారంటే, ఏడరా అని ఆడికి 2 పడేసి ఏడుస్తారు. ఆడు ఏడుస్తుంటే వీళ్ళకి ఎంత నవ్వు, ఏడితే ఎంత బాగున్నాడు అతను మళ్ళీ కొడతారు. ఇవి సైకో లక్షణాలు అంటారు. ఇట్లా పిల్లలు ఏడుస్తుంటే ఇదేం ముద్ర అంటే, పిల్లలు ఏడుస్తుంటే కొంతమంది మురిసిపోతారు. దేవుడు కూడా తన పిల్లలు, ఆయన పిల్లలు మనం ఏడుస్తుంటే ఆయన మురిసిపోడు. మనం ఏడుస్తే ఆయన కూడా ఏడుస్తాడు. మనం బాధపడితే ఆయన కూడా బాధపడతాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా ఎవరిని బాధపెట్టాడు. మరి మనల్ని బాధపెట్టి ఆయన ఎందుకు బాధపడుతున్నాడంటే, మనం కొట్టి మనం బాధపడుతున్నప్పుడు మన కోసం మనం బాధపడుతున్నాం, ఆయన బాధపడతాం. మరి ఎందుకు కొట్టా ప్రవ్వా, ఎందుకు బాధపడుతున్నా ప్రవ్వా అంటే, మీరు నన్ను మర్చిపోతే మీరు నరకానికి పోతారు, అంత కొడుతున్నాను రా అని చెప్తాడు. మీరు ఇలాగే వదిలేసి తిరిగితే మీకు కొన్ని విషయాలు అర్థం కావరా, మిమ్మల్ని కొంచెం తోమేయాలరా అని చెప్తాడు ఆయన. కరోనా టైంలో అప్పుడు బ్యాచులర్ నేను, ఎవడు వంట ఆడ వండుకోవాలి, బయట ఏమి దొరికేగా. మా రూమ్స్లో మేము అప్పుడు కొత్తగా జాబ్ వచ్చింది, వంట వార్పులు స్టార్ట్ చేసాం. అన్ని కర్రీస్ వండిన తర్వాత కొన్ని గిన్నెలు కడగడం చాలా ఈజీగా ఉండేది. అలా సబ్బురాసి అలా అంటే అయిపోయాయి. కొన్ని గట్టుకుండే కర్రీలు ఉండేవారు, కక్క ముక్క డొక్క. ఆ టైంలో ఆ గిన్నెలకు అది వదిలేదు కాదు, ఎంత కడిగినా పోయేది కాదు. ఆ టైంలో ఒకటి సొల్యూషన్, బయటికి వెళ్ళి ఇసుక తెచ్చి పీసులాంటి ఆ క్లాత్ తెచ్చి దానికి సోపు రాసి గర్ర తోంతే అప్పుడు మొత్తం క్లీన్ అయిపోయేది. అప్పుడు ఆ గిన్నె శుభ్రంగా ఉండేది. ఇది మీకు అర్థమైతే జీవితానికి
అప్పుడప్పుడు చిన్న మరకలు అనుకుంటాయి, అలా తుడిస్తే పోతాయి. జీవితానికి కొన్ని మొండి మరకలు అనుకుంటాయి. దేవుడు అప్పుడు తొడ్డో ఏం చేస్తాడు చెప్పనా, ఇసుగేసి చెప్పండి పీసెట్టి గట్టిగా రుద్దితే కానీ పోవు గనక ఎంత రుద్దాలో చెప్పండి అంత రుద్దేస్తాడు. అదే శ్రమ. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే ఎందుకు మాకు ఈ బాధలంటే, నువ్వు కొన్ని అంటించుకొని తిరుగుతున్నావు, అందుకని నీకు మొట్టికాయలు వేస్తాను. నువ్వు కొన్ని మరకలు అంటించుకొని తిరుగుతున్నావు, అందుకే వాటిని రుద్దుతాను. వాటిని తీసేంతవరకు నేను ఎంత నలపాలో నలుపుతాను. దేవ, మరి నేను బాధపడుతున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే, నువ్వు బాధపడుతున్న పైనుండి ఆనందపడను. ఎప్పుడు నువ్వు మారు మనసు మరింత సంపూర్ణంగా పొందుతావని నీ కొరకు నేను ఎదురు చూస్తాను. యెరెమీయా చూపిస్తున్నాడు, యెహోవా దయాళుడు, తన ఎత్తుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. శ్రమలు వచ్చినప్పుడు ఓపిక, శ్రమలు వచ్చినప్పుడు దయ కలిగిన వాడు. మీకు తెలిసిన పదం నేను చెప్తున్నాను, లంగరేస్తారు చూస్తారు ఇక్కడ బోట్స్కి. శ్రమ అనే జీవితం అనే శ్రమలో భయంకరమైన అలలు అటు ఇటు కొడుతున్నప్పుడు ఆ వాడ అటు ఇటు చెదిరిపోకుండా లంగరేసి ఎలా అయితే పట్టుకుంటారో, మన జీవితానికి లంగర్ లాంటి మాట ఏంటో తెలుసా? శ్రమ ఎందుకు వచ్చిందో అర్థం కాదు, బాధ ఎందుకు వచ్చిందో అర్థం కాదు, ఈ మనుషులు ఎందుకు మనల్ని మోసం చేస్తారో మనకు అర్థం కాదు, ఎందుకు సడన్గా మన మీద తిరగబడిపోయారు మనకు అర్థం కాదు, మనకి ఏమీ అర్థం కాదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది, వన్ డే నా దేవుడు నా జీవితంలో ఏదో చేస్తాడు. అప్పటి వరకు నాకేం అర్థం కాదు. అప్పటి వరకు మరి నేను ఎలా ధైర్యంగా ఉండాలంటే, ఆ ధైర్యానికి ఒక పదం ఉందట, దేవుడు దయాళుడు. అంతే. అదొక్కటే పట్టుకో, అది లంగర్లా పట్టుకో. ఆ ఒక్క మాట నేను చాలా ధైర్యంగా నిలబెడతాను. ఒక ఉదాహరణ, ఒక పాస్టర్ గారికి క్యాన్సర్ వచ్చింది. వర్వర్, ఈ కామెంటరీస్ ఫాలో అవుతున్న దైవజనులకు తెలుస్తుంది. వర్వర్ గారు, ఆయనకి భయంకరమైన క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్లు చెప్పేశారు 90% బతకడని, 90% బతకడని చెప్పేశారు. డాక్టర్లు అందరూ వాళ్ళ ముఖాల మీద అర్థమయ్యేలా చెప్పేశారు. అక్కడ సంఘస్థులు ఉన్నారు, కుటుంబీకులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. పాస్టర్ గారు బతికే అవకాశం 90% లేదు, ఇక 10% దేవుని దయ, బతకొచ్చు బతకపోవచ్చు అని లోపలికి ఆయన ట్రీట్మెంట్ చేయడానికి లోపల తీసుకెళ్లారు. ఆ లోపల పెట్టారు. ఆ పెట్టిన తర్వాత ఆ వైద్యం జరుగుతుండగా ఆయన ఒక్కడే ఐసీయూలో ఉన్నాడు. డాక్టర్లు అందరూ చూస్తున్నారు, ఆయన నిండుగా ధైర్యంగా ఉన్నాడు. అక్కడ వైద్యం చేస్తున్న ఆ నర్సింగ్ డిపార్ట్మెంట్ అంతా ఉన్నారు, ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఆయన చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. అందరు రోగులు కంగారు అయిపోతారు, అందరు రోగులు బెదిరిపోతారు, అందరు రోగులు మానసికంగా కృంగిపోతారు. వాళ్ళకి చిన్న అనారోగ్య సమస్య వచ్చిన వాళ్ళు బాధపడి ఆ సమస్యను కూడా ఇంకా పెద్ద చేసుకుంటారు. కానీ ఈయన మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు. 90% బతకడన్నా ఈ వైద్యులు 100కి 200% బతికి బయటకు వచ్చాడు. ఆయన ఇంటర్వ్యూ చేశారు, అడిగారు, అయ్యా మీకు ఒక మాట అడగాలి, మీ దగ్గర స్నేహితులు లేరు, కుటుంబీకులు లేరు, సంఘస్థులు లేరు, ఎవరూ లేరు, అలాంటి టైంలో మీరు ఒంటరిగా హాస్పిటల్ ఆ చీకటి గదిలో ఉన్నారు. ఆ టైంలో మీకు ఏమనిపించింది? మీకు భయం అనిపించలేదా? బాధ అనిపించలేదా? ఇలాంటి పరిస్థితి సేవలో వచ్చింది అంటే మీకు అనిపించలేదంటే అప్పుడు ఆయన అన్నాడు, మీ ధైర్యం ఏంటి అని అడిగితే ఆయన మాట, నాకేం ఆ రోజు అర్థం కాలేదు. ఆ శ్రమలో నాకు గుర్తున్న ఒకే ఒక్క మాట, నా దేవుడు దయాళుడు. అదొకటి గుర్తుంది ఆయనకి. ఆ ఒక్క మాట ఆయనకు అనారోగ్య సమస్యలో ధైర్యం ఇచ్చింది. ఏమి దయాళుడు ఏమో, ఆయన ఎలా కరుణిస్తాడో నాకు తెలియదు, ఎలా లేవనెత్తుతాడో నాకు తెలియదు, కానీ ఆయన రక్షించినా రక్షించకపోయినా నా దేవుడు మంచోడు, అది నాకు అర్థమైంది. ఆ ఒక్క మాట నేను పట్టుకున్నాను కనుకే నా దేవుడు ఈరోజు సాక్ష్యంగా మళ్ళీ నిలబెట్టాడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనకి ఏదన్నా బాధ వచ్చిందనుకోండి, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు పైనుంచి కిందకి ఇలా చూసి ఒక్కడ వచ్చావా, ఎవరినన్నా తీసుకొచ్చావా అంటే చాలు, ఇంకా అక్కడే 2 మోసం చేయబోతుంది మనకి. పైనుంచి కిందకి వచ్చి మన వైపు చూడకుండా డాక్టర్ గారు పులో మనం రాసేస్తున్నాడు అనుకోండి, ఆ సీట్లో ఏం చేస్తాను చెప్పండి? భయం. ఇంకా ఏమైంది చెప్పండి? టెన్షన్ అడుగుతున్నాను. ఆ కరోనా వచ్చిన టైంలో చాలామందికి ఆ కరోనా వచ్చింది లేదు, పోయింది లేదు, బొంద. అది రాకముందే ఆ టీవీలో ఆ న్యూస్ లీడర్లు ఎవరైతే స్టిక్ పట్టుకుని దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే ర్యాబిస్ వ్యాధి లక్షణాలు చూపించినట్టు చూపించారు. ఆ రోజుల్లో ఆ కరోనా వచ్చిన కొత్తలో వ్యాధి వచ్చి చనిపోయిన వాళ్ళకన్నా భయంతో చనిపోయిన ఎక్కువైపోయారు ఆ టైంలో. ఆ చెబుతున్నారు, ఏమని చెప్తారు, ఇదిగో వస్తే ఎలా ఉంటుందంటే కరోనా లక్షణాలు, మొట్టమొదటి లక్షణాలు ఇదిగో బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు ఈ కుడి ముక్కు మూసుకుపోయినట్టు ఉంటుందని. కానీ అలాగే ఉంది అన్నాం. ఆ తర్వాతే కొంచెం గుండెలు పట్టినట్టుంటే, అవును 2 రోజుల నుంచి నాకు అలాగే ఉంటుంది.
మన సైకలాజికల్ దరిద్రం ఏంటి చెప్పినా, ఆ ఎదుటోడు ఏం చెప్తే అవన్నీ మనకు ఉన్నట్టు ఉంటాయి. అరే నేను అడుగుతున్నాను, నువ్వు క్రైస్తవుడివి, ఒక విశ్వాసవి, నేను అడుగుతాను, వస్తే వస్తుంది, జరిగితే జరుగుద్ది. కానీ నాకు ఎన్ని జరిగినా నాకు ఒక గ్యారంటీ కార్డు ఉంది, నాకు ఒక వాగ్దానం ఉంది. అదేంటో తెలుసా? నా దేవుడు దయాళుడు. ఆయన సెలవు లేకుండా నా జీవితంలోకి ఏమీ రాదు, ఆయన సెలవు లేకుండా నాకేమీ జరగదు, ఆయన పర్మిషన్ లేకుండా నా తల వెంట్రుకు కూడా రాలదు. ఒక శ్రమ నా జీవితంలోకి వస్తుందంటే నా దేవుడు ఏదో నాకు నేర్పించడానికి అనుమతి ఇస్తున్నాడు. యెరెమీయా నేర్పిస్తున్నాడు ఇశ్రాయేలుకి. ఇప్పటి వరకు శ్రమ వస్తుంది అంటే మీకు అర్థం కాలేదు. ఇప్పుడు చెప్తున్నాను, శ్రమ టైంలో గుసగుసలు మానేయండి. శ్రమ టైంలో అందరూ బాగున్నారు, మేమెందుకు ఇలా ఉన్నామని అనకండి. శ్రమ టైంలో మా కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసావా, జ్ఞాపకం చేసుకోవా, 3 వారాల నుంచి ఉపవాసం ఉంటున్నావు, చూడటం లేదని ఇలాంటి పిచ్చి మాటలు మానేయండి. మరి ఏం చేయాలని అడిగితే అప్పుడు చెప్పండి, దేవా నాకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు నమ్మదగిన దేవుడివి, ఏదో ఒక రోజు నా జీవితంలో విడుదల కార్యము నువ్వు చేస్తావు. అప్పటి వరకు నేను ఎదురు చూస్తాను. ఇప్పుడు కింద మాట్లాడుతున్నారు చూడండి 27వ వచనంలో, యవ్వన కాలమున కాడు మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. ఆ మాటకి అర్థం ఏంటి? చాలా మంది యూత్ రివైవల్ మీట్లు రిఫరెన్స్ చేస్తారు, కానీ ఆ రిఫరెన్స్ ఎందుకు వేస్తారు వాళ్ళకే తెలియదు. ఆ రిఫరెన్స్ ఎందుకు చదువుతున్నారు ఆ యూత్కి తెలియదు. ఆ రిఫరెన్స్ ఎందుకు వేస్తున్నారు? అదొక నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు అక్కడ యవనస్తులు. వాళ్ళు ఏమంటున్నారు? యెహోవాకు విరుద్ధంగా ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, యెహోవా యెహోవా, ఇదిగో మాకెందుకు ఈ బాధ, మా పితరులు ఏదో చేస్తే మేమెందుకు మొయ్యాలి ఆ శ్రమ? అది వాళ్ళ కామెంట్. మా పెద్దోళ్ళు ఏదో చేస్తే ఆ బాధను మేమెందుకు అంటే రెక్లెస్ ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళు. దానికి యెరెమీయా చెప్తున్నారు, మీరు పిచ్చి మాటలు మాట్లాడడం మానేసేయండి, అమ్మా నాన్నని గౌరవించడం నేర్చుకోండి. మీరు ఎన్ని బాధలు పడిన వారికి పుట్టినవారు కనుక ఆ బాధ అనుభవించడం మేలు. ఎందుకంటే ఈ బాధనే కాడిని అనుమతించింది ఎవరో తెలుసా? మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, మీ పితరులు కాదు. ఈ బాధనే కాడిని యవనస్తులైన మీ మీదకి ఎవరు అనుమతించారంటే యెహోవాయే అనుమతించాడు. మొయ్యండి, నోరు మూసుకుని మొయ్యండి. దేవుడు అనుభవించిన ఆ బాధను మీరు మోస్తున్నప్పుడు యెహోవా దయాళుడు గొప్పవాడని మీరు నమ్మి ఆ బాధల్లో కూడా మీరు దేవుని స్తుతిస్తే ఆ కీడుకరమైన కాడును కూడా దేవుడు మీకు మేలుగా మరిచేస్తాడు. యవనస్తులారా, ఆ మేలుగా మరిచే కాడియాన్ని మీరు ఓపికగా మొయ్యండి. మోసారు అందులో కొంతమంది యవనస్తులు. ఎవరా యవనస్తులు మోసిన జాబితాలు అంటే, ఇలాపా వాక్యాలు యెరెమీయా గ్రంథం చదువుతున్నప్పుడు సరిగ్గా అదే జనరేషన్లో జీవించిన వారు ఎవరు చెప్పినా, దానియేలు యొక్క 3 స్నేహితులు. ఈ రిఫరెన్స్ ఎవరికి వర్తిస్తుందో లేదో నాకు తెలియదు. ఈ రిఫరెన్స్ మన యూత్ మీట్లో వర్తిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రిఫరెన్స్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో నీకు వర్తించిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రిఫరెన్స్కి నెరవేర్పు ఎవరో తెలుసా? దానియేలు 3 స్నేహితులు. దానియేలు యెహోవా కాడిని నమ్మకంగా మోసాడు. దేవా మా పితరులు ఏదో తప్పు చేస్తే మమ్మల్ని ఎందుకు ప్రభా చెరక పంపించామని ఒక్క మాట దానియేలు అన్నాడా? కాడిని మౌనంగా మోసాడు. మా పితరులు ఏదో తప్పు చేస్తే మమ్మల్ని అగ్నిగుండాల్లో వేసేయడం ఏంటి ప్రభా అని దానియేలు స్నేహితులు అన్నారా? మౌనంగా ఒక మాట అన్నారు, మా దేవుడు రక్షించినను రక్షించకపోయినను మా యెహోవా దేవుడు గొప్పవాడని అన్యుల మధ్య సాక్ష్యం ఇచ్చారు. అలాంటి యవనస్తులంటే వారి యెహోవా కాడిని మౌనంగా మోసారు. కొన్ని కామెంటరీస్ ఉన్నాయి, కొన్ని తర్జుమాలు ఇలా రాయబడ్డాయి. అసలు దానియేలు కట మళ్ళీ సంసారానికి పనికి రాకూడదని, నపుంసకుల జాబితాలో పనిచేసి ఆ ఉద్యోగం ఆయనకి ఇప్పించాలని దానియేలుకి 3 స్నేహితులు ఎవరైతున్నారో వీళ్ళ 4కి వాళ్ళ పురుష లక్షణ అవయవం ఏదైతే ఉందో ఆ అవయవాన్ని కట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి రాజగృహాల్లో పనిచేసేలాగా వాళ్ళ యొక్క యవ్వన జీవితాన్ని చిదివేసినప్పుడు కూడా ఒక్క మాట దేవుడిని ఏమనలేదంట. అది దానియేలు అంటే. మౌనంగా కాడి మోసాడు, శ్రమను అనుమతించాడు, తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తే ఆ సింహాల బోన్లోంచి దేవుడు అన్నాడు, దేవుడిని ఎలా అన్నాడు, దేవా నువ్వు రక్షించినా రక్షించకపోయినా బ్రతికితే నీ కొరకు సాక్షిని, చనిపోతే నీ కొరకు నేను హతసాక్షిని అని నిలబడిపోయాడు. కాడిని మౌనంగా మోసాడు. ఆ 3 యవనస్తులు అలా మోసారు కనుక ఆ దేశానికి వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? ప్రధాన మంత్రుల స్థాయికి వెళ్ళిపోయారు.
ఇప్పుడు చెప్పండి, శ్రమ వచ్చినప్పుడు మౌనంగా ఉండండి, శ్రమ వచ్చినప్పుడు మౌనంగా ఉండండి, బాధ కలిగినప్పుడు మౌనంగా ఉండండి, కష్టం కలిగినప్పుడు మౌనంగా ఉండండి. దాన్ని భరించండి. అది ఎంతకాలమో తెలియదు. అది 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ మనకు అర్థం కాదు. లేదా అది వారమో మనకు తెలియదు, 2 రోజులో మనకు తెలియదు. దాని వెనకాల మౌనంగా ఉండండి. ఆ కాడి యెహోవాయే అనుగ్రహించాలని ఒప్పుకోండి. ఆ కాడిని మోపిన వాడే మళ్ళీ ఆ కాడిని ఒకరోజు తీసి ఆ కాడినే మేలుగా నీకు మార్చేస్తాడు. గొప్ప కార్యములు జరిగిస్తారు. అందుకే యెహోవా చెబుతున్నాడు, మీరు ఒంటరిగా ఉన్నారని కూర్చుని మౌనంగా ఉండి దేవుడి మీద కామెంట్ చేయకండి. దేవుడు ఇలా అన్నాడు, ఆయన బాధ పెట్టినను ఆయన కృపా సమృద్ధిని బట్టి మీ మీద జాలి పడతాడు. నేను త్వరగా ముగిస్తున్నాను. ఇదే నడుమ ఇదే పరిస్థితుల్లో బాధపడుతూ ఒక పాట రాసుకున్నారు వాళ్ళు. ఆ పాటే 137వ కీర్తన. ఏమని రాస్తారు? ఎందుకన్నా మంచిది, ఒకసారి తీయండి. దీని మీద చాలామంది తప్పుడు ప్రసంగాలు చేశారు. అందుకే ఒక్కసారి మీకు వివరించి నేను ముగిస్తాను. 137వ కీర్తనలో ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 137వ కీర్తన 137వ కీర్తన మొదటి వచనం నుండి 137వ కీర్తన మొదటి వచనం నుండి బబులోను నదుల యొద్ద కూర్చుని, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 8వ వచనం చూడండి. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయవాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసు కొట్టువాడు ధన్యుడు. ఈ రెఫరెన్స్ పట్టుకున్నారు మన వాళ్ళు చాలా మంది. ఎవరో బయట వాళ్ళు ప్రశ్న అడిగారట, యెహోవా చూసారా యెహోవా ఏమన్నాడు చూసారా? పసిపిల్లల్ని బండకేసు కొట్టమంటాడు. ఇదండి బైబిల్ అంటే అని మన బైబిల్ మీద వ్యతిరేకమైన కామెంట్ చేస్తే మన సహోదరులు కొంతమంది సమాధానం చెప్పడానికి నిలబడ్డారు. కానీ సమాధానం చెప్పాలన్న ఉద్దేశం మంచిదే, కానీ వివరణ మాత్రం గాలిగిపోయింది. ఏం చేశారో దీనికి వింతైన కామెంటరీ ఇచ్చారు. ఏమన్నారంటే, బండ అంటే బండ కాదు, ఆ బండ అంటే క్రీస్తు అన్నారు. అలా ఉంది అక్కడ. బండ అంటే బండ కాదు, బండ అంటే క్రీస్తు. పసిపిల్లలు అంటే పసిపిల్లలు కాదు, పసిపిల్లలు అంటే చిన్న చిన్న పాపాలంట. అలా ఉంది అక్కడ. నడుతున్నా అలా లేదు అక్కడ బండ అంటే బండే, పిల్లలంటే పిల్లలే. మరి ఎందుకు ఇలా రాశాడు? అది మన కోసం రాసింది కాదు, నెరవేర్చమని రాసింది కాదు. మరి దేవుడు ఏమని రాయించాడంటే, దానికి ఒక సందర్భం ఉందో చూడండి. మొదటి వచనంలో, బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు మన సియోన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటుమి. అంటే సందర్భం ఏంటి? ఇలాప వాక్యాలకి 137వ కీర్తన సందర్భానికి అన్నిటికీ ఒక లింక్ ఉంది. ఆ లింకులో నుంచి వచ్చిన పాటే ఈ పాట. ఏమని రాస్తున్నారంటే, ఈరోజు మీరు మమ్మల్ని కొడుతున్నారు, ఈరోజు మీరు మా మెడల మీదకి ఎక్కుతున్నారు, ఈరోజు మా పిల్లల్ని బండకేసి కొడుతున్నారు, ఈరోజు మా నదుల మీద కూర్చున్నారు, ఈరోజు మా పంట పొలాలు తీసుకుంటున్నారు, మా పితరులను ఏడిపిస్తున్నారు, మా స్త్రీలను విధవరాండ్లుగా చేసేస్తున్నారు. ఈ టైంలో ఇశ్రాయేలు బాధపడుతూ కొన్ని పాటలు రాసుకున్నారట. ఆ పాటలు ఏమని రాసుకుంటున్నారంటే చూడండి, వాటి మధ్య నిరవంజి చెట్ల మధ్య సితారులు తగిలించి అచ్చట మనం చెరగొట్టిన వారు ఒక కీర్తన పాడని వాళ్ళు అన్నారట. ఎవరన్నారు? ఈ చెరగ తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారుగా, ఎవరు? కల్దీలు, అస్సూరియన్స్. వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఇలా నిలబెట్టారే, డ్యాన్స్లు వేయండి రా అన్నారు. ఒరే సంగీతం కొట్టండి రా, మీ ఏదైతే సంగీతాలు ఉన్నావో అవన్నీ బయట మీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్లే చేయండి రా, పాటలు పాడని ఇశ్రాయేలుతో డ్యాన్సులు అయిపోతున్నారట. ఇశ్రాయేలుతో పాటలు పాడమంటారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ అస్సూరియన్స్కి, కల్దీలకి. అలాంటి టైంలో ఇశ్రాయేల్ని పాట పాడమని బాధ పెట్టినప్పుడు వాళ్ళ పాట పాడారట. ఏమని పాట పాడారు? వాళ్ళకి వ్యతిరేకమైన పాట పాడారు. ఒరే, మా బాధలు మీరు పాటలుగా పాడమంటున్నారు, మా కన్నీళ్ళు మీరు చూసి సంతోషంగా మార్చుకుంటున్నారు, మా బాధను చూసి మీరు నవ్వుతున్నారు కదా, మా పాటలు పాడితే మీకు ఎంటర్టైన్మెంట్గా ఉంది కదా, మీరు పాటను ఏమని పాడమంటారు? మాకు వ్యతిరేకంగా మీరు పాట పాడమంటున్నారు. కానీ ఈ చావో రేవో బాధల్లో మీకు వ్యతిరేకంగా మేము పాట పాడతామని పాడిన పాటే 137వ కీర్తన. ముఖ్యాంశాలు మరోసారి అర్థమైందా లేదా? అర్థమైపోయినా అర్థమైనట్టే 11 అయిపోయింది. ఆ కిందికి చెప్తున్నాడు చూడండి. అప్పుడు వారు పాడుతున్నారు, సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించుడి అని మనలను ఉల్లాసంతో గోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తన మనం ఎట్లు పాడుదాం? వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉందట. ఏంటి? అన్యుల దేశంలో మనం ఎలా కీర్తన పాడుతాం? దేవుని పాటలు పాడి గొంతులతో పోయి అన్యజనుల పాటలు మనం ఎలా పాడుతాం? దేవుని మందిరంలో పాడాల్సిన పాటలు పట్టుకెళ్ళి వాళ్ళ అన్యుల గుడుల మధ్య, వాతావరణం మధ్య ఎలా పాడతామని బాధపడ్డారంట.
మన దేవుని పాటలు పాడమంటారేంటి, మన ఆరాధన జరిగిస్తే నవ్వుతామంటారేంటని బాధపడతా అన్నారట. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నీ కుడి చేయి తన నేర్పు మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖము సంతోషము కంటే నా యెరూషలేము ఎచ్చుగా ఎంచన ఎడల నా నాలుక అంగటిని అంటుకుండును గాక. అంటే దేవుడు అంటున్నాడు, దేవుడు పక్షాన పాడుకుంటున్నారు ఏమనంటే, నేను నిన్ను మర్చిపోతే నా కుడి చేయి నన్ను మర్చిపోయినట్టే, నేను నిన్ను మర్చిపోతే నా కుడిచే అలవాటు పోయినట్టే, నా నాలుక అంగటిని అంటడం మర్చిపోయినట్టే, నేను నిన్ను మర్చిపోను కాక మర్చిపోను అని మాట్లాడుతూ యెహోవా ఎదోము జనులది చేసినది జ్ఞాపకం చేసుకొని వాళ్ళు పాట పాడుతున్నారు. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకముకు తెచ్చుకొనుము, దాని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడని వారు చాటించరు కదా. పాడు చేయబో బబులోను కుమారి, నువ్వు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. ఈరోజు మమ్మల్ని నలుపుతున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని చంపుతున్నారు, మా బిడ్డల్ని బండకేసి గర్భిణీ స్త్రీలు మానాల్లో కత్తులు పెట్టి మా బిడ్డల్ని బయటికి లాగి చంపుతున్నారు. కానీ ఒకరోజు వస్తుంది, మిమ్మల్ని కొట్టేవాడు ఒకడు వస్తాడు, వాడు ధన్యుడు అని చెప్పారు. అది సందర్భం. మిమ్మల్ని కొట్టేవాడు ఒకడు వస్తాడు. ఆ రోజు మా బాధ ఎలా ఉందో మీకు అర్థమవుద్ది, మా కష్టం ఎలా ఉందో అర్థమవుద్ది. అంటే ఈరోజు మీరు నవ్వుతున్నారు, ఈరోజు మేము ఏడుస్తున్నాం, ఈరోజు మేము బాధపడుతున్నాం, మీరు సంతోషిస్తున్నారు. కానీ మాకు ఒక రోజు వస్తుంది, మా బాధలు పూర్తిగా విడుదల పొందే ఒక రోజు వస్తుంది. శత్రువులైన మీరు సిగ్గుపడే రోజు వస్తుంది. మీ దవడ పళ్ళు ఎరగొట్టేవాడిని దేవుడు ఒకడు లేపుతాడు. ఈరోజు మేం బాగోలేదు కనుక మిమ్మల్ని మా మీదకి రప్పించాడు, రేపొద్దున మీ మీదకి దేవుడు మరొకరిని రప్పిస్తాడు. అందుకే తల తన్నేవాడు ఉంటే చెప్పండి, తాన్ని తన్నేవాడు ఉంటాడు, మిమ్మల్ని తన్నేవాడు కూడా దేవుడు ఒక రోజు పంపిస్తాడు. అది అప్పుడు మాట్లాడుతూ అంటున్నాడు, నీవు పసిపిల్లను బండకేసి పాడు చేయబో బబులోను కుమారి, మాకు చేసిన క్రియలను బట్టి ప్రతీకారం చేయవాడు ధన్యుడు. నీ పసిపిల్లను పట్టుకొని వాడిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. వాడు కొడతాడు, ఆ రోజు మీరే అంటారు ధన్యులు ధన్యులని. ఇప్పుడు చెప్పండి, బాధల్లో మనం ఏమి నేర్చుకోవాలంటే యెహోవా దయాళుడని నేర్చుకోవాలి. బాధల్లో మనం ఏమి నేర్చుకోవాలంటే దేవుడు మనం బాధపడినను జాలి పడతాడని నేర్చుకోవాలి. బాధల్లో మనం ఏమి నేర్చుకోవాలంటే మనల్ని బాధ పెట్టే వారికి దేవుడు ఒకరోజు పాఠం గట్టిగా చెబుతాడని నేర్చుకోవాలి. అప్పటి వరకు మనం ఏం చేయాలి అంటే మనల్ని బాధ పెట్టే వారి కొరకు మనం చెప్పండి ప్రార్థన చెయ్యాలి. మనం చెయ్యం. వాళ్ళ ఇంటి మీద పిడిగి ఎప్పుడు అడిపోద్దా అని చూస్తాం. వాళ్ళ ఇంటి మీద పడుతుంది లేదు, కానీ ఇలాంటి పిచ్చి ప్రార్థన చేస్తే చెప్పండి మీ ఇంటి మీద 2 పిడుగులు అడిపోతాయి ఏమనుకుంటున్నాం. నిన్ను బాధించిన వారిని మర్చిపో, నిన్ను దుఃఖపెట్టిన వారిని మర్చిపో, వాళ్ళ గురించి వదిలే. వాళ్ళకి ఐ లవ్ యూ చెప్తావో, ప్రైజ్ లాట్ అంటావో, వాళ్ళకి ఏం చెప్తావో వదిలే. నేను మరొక సలహా ఇస్తున్నాను, అలా బాధ పెట్టి మిమ్మల్ని బాధలకు గురి చేశారంటే దేవుడు అనుమతిస్తేనే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. మనకి ఏదో మనుషులు ఇలాగే ఉంటారా అని నీకు నాకు నేర్పించడానికి దేవుడు ఏదో చూపిస్తాడు. వాళ్ళ కార్యంలో నువ్వు బాధపడినప్పుడు ఒక పని చేయ, దేవుడు ఒక సూత్రం చెప్పాడు, వాడు తల మీద నిప్పులు కుప్ప నువ్వు పోయాలంటే నీ కార్యక్రమాలు ఏదన్నా జరిగితే మొట్టమొదటి కార్డు వాడికి ఇవ్వు, ఆడికి తగలడిపోద్ది అవతల. మరి చెప్తున్నా, మీకు ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఒక ఏరియాలో మెడికల్ ఫీల్డ్లోకి వచ్చిన ఒక సహోదరు ఉంది, డాక్టర్, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. ఒక గ్రామీణ ప్రాంతాలకి వీళ్ళకి ప్రొఫెషన్ పీరియడ్ ఉంటుందిగా, కొన్ని సంవత్సరాలు అక్కడ చేయాలి. అక్కడ తీసుకెళ్లారు. ఆ ఊర్లో తలక మాసిన ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ ప్రెసిడెంట్ గారికి చింత చచ్చినా పులుపు సావలేదన్నమాట. ఆ పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ అమ్మాయిని చాలా ఆవిడకి మ్యారేజ్ అయ్యింది. ఆయన కూడా ఎవాంజలిస్ట్, ఆయన కూడా ఉద్యోగం చేసుకుంటూ సువార్త చేస్తున్నాడు. ఆమెను బాధ పెడుతున్నప్పుడు ఆమె బాధ తట్టుకోలేకపోయింది. ఎందుకంటే తన భర్తకి ఏ భర్త సహించలేడు, ఇలాంటి మాటలు ఎవడో అన్నాడంటే తట్టుకోలేడు. బాధపడుతున్నప్పుడు మంచి భర్త గనక గమనించాడు, ఎందుకు ముఖం అలా ఉంది, ఏమైందని పట్టుకున్నాడు. ఏమీ లేదండి, ఏమీ లేదు. నాకు కూడా చెప్పకుండా అంత బాధ నువ్వు గుండెల్లో దాచుకున్నావు, ఏమైందని అడిగితే చెప్పింది, ఏమీ లేదండి, పలానా ఊర్లో ప్రెసిడెంట్ గారు తండ్రి సమానులు, ఆయనకు అస్సలు బుద్ధి లేదు, ప్రతిసారి అబ్యూస్గా మాట్లాడుతుంటాడు, మమ్మల్ని తాకుతుంటాడు, ఆయన మాటలు బాగోవు, ఆయన చేతలు బాగోవు. ప్రతిరోజు వెళ్ళిపోయే ముందు ఆ ప్రెసిడెంట్ గారు మమ్మల్ని ఏం చేస్తారంటే నాకు బీపీ చెక్ చేయ, షుగర్ చెక్ చేయ అని చెప్తాడు. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసే విధానమే బాగోదు, బాధేస్తుందండి. పొరపాటు మేము ఎదిరించామంటే ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు మా పై అధికారులకు వెళ్ళి ఏమైనా కంప్లైంట్ రాస్తే మళ్ళీ జాబ్లో ప్రాబ్లం అవుతుంది, అందుకే ఏమి చెప్పలేక ఉండిపోయినంటే భర్త కనుక కోపం వచ్చింది. ఎందుకంటే ఏ భర్తకైనా వస్తుంది. నేను ఇష్టపడిన అమ్మాయిని ఎవడైనా పైనుంచి కిందకి ఎలా చూస్తున్నాడు అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? ఫోటో తీసుకొని అంటాను, నేను కళ్ళు బిగేస్తా అంటాను.
నేను ఇష్టపడిన అమ్మాయిని ఎవడైనా కామెంట్ చేస్తే నాకు ఎలా ఉంటుంది? నా గుండెల్లో మంట కలిగినట్టు ఉంటుంది. నా వైఫ్ని ఎవడైనా అలా కామెంట్ చేస్తే నేను తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఆయన కూడా బాధపడినాడు. ఆ పనికిమాలినోడి మీద మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం రా అంటే ఆవిడ అంది, మనం బిలీవర్స్ కదండి, ఇప్పుడు కంప్లైంట్స్ ఇవన్నీ మనకు అవసరం అంటారంటే మరేం చేద్దామంటే ఆ తల్లి అంది, ప్రేయర్ చేద్దాం. ప్రార్థన చేశారు. కొన్ని రోజులకు వాడిని మర్చిపోయారు. ఆ మర్చిపోయిన తర్వాత భర్త గుర్తొస్తుందిగా, అడిగాడు, ఆడెవడో నేను ఇబ్బంది పెడుతున్నాడు అన్నావు, ఈరోజు ఆడున్నాడా, ఏమయ్యాడు అని అడిగితే, అవునండి ఈ మధ్య ప్రెసిడెంట్ గారు కనబట్టలేదు, ఒక మాట కనుక్కొని వస్తానని కనుక్కుంది. ఊర్లో అడిగింది, ప్రెసిడెంట్ గారు కనబట్టలేదు, ఏమైందంటే ఊర్లో వాళ్ళందరూ చెప్పారు, ఊరని వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు, వస్తాడో రాడు కూడా ఎప్పటికీ తెలియదు, అయిపోయాడు అన్నారు. ఇప్పుడు చెప్పండి, మనల్ని ఎవరైనా బాధపడితే ఏమనకండి, ప్రార్థన చేయండి. ఊరు వెళ్తారు, ఇంక రారు. ఏమనకండి, వాళ్ళు ఏమయ్యారు కూడా తెలియదు. మనం ఏమన్నా చేస్తే ఎఫ్ఐఆర్లు పడతాయి, మనం ఏమన్నా చేస్తే కంప్లైంట్ ఫామ్ అవుద్ది, మనం ఏమన్నా చేస్తే రివర్స్ గొడవలు అవుతాయి. కానీ ఏం చేయకండి, ప్రేయర్ చేయండి. ఊరు వెళ్తారు, చెప్పండి, ఇంక రారు. అందరికి అలా జరుగుతాయి నేను చెప్పను, కానీ ఖచ్చితంగా నీ పట్ల చర్యలు తీసుకునే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. నీకు బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా, సమస్య కలిగినా ఏదైనా ఆయనకి చెప్పు. అది అనారోగ్య సమస్య అని చెప్పు. మరి ఆ టైంలో నాకు ఓపిక ఎలా ప్రభు అంటే ఒక్క మాట లంగర్లా పట్టుకో, నా దేవుడు ఎప్పటికైనా దయ చూపిస్తాడు. ఇప్పుడో రేపో ఎల్లుండో కొన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక రోజు నా దేవుడు నాకు సమాధానం ఇస్తాడు. ఈరోజు నవ్వుతున్న ఈ నవ్వులు చిన్నపోయేలా ఆ రోజు నేను నవ్వుతా. ఈరోజు నన్ను ఎక్కిరించి కళ్ళు చూస్తున్నప్పుడు ఆ రోజు నా కళ్ళల్లో దేవుడు నాకు ఆనందం చూపిస్తాడు. నా బాధను దేవుడు పూదండగా మార్చేసే ఒక రోజు వస్తాడు. నా గుడారంలో ఉన్న తెగులను పూర్తిగా తీసేస్తాడు. నా కార్యాన్ని, నా జీవితాన్ని సమాధానకరంగా మారుస్తాడు. పాట అవుద్దా? నా బాధల్లో, నా ఇబ్బందులో నన్ను ఎంత బాధ గురి చేస్తే నాకు తెలుసు. నా టెస్ట్ మనీ ఉన్న వాళ్ళందరికీ అయిపోయాడు రా జేమ్స్ గడ్ అన్నారు. అంతే, ఈ దెబ్బకి వీళ్ళు ఎగడరా అన్నారు. ఆ టైంలో ఒకటే నా జవాబు. రోమపత్రిక నాకు బాగా తెలుసు. ఆ పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు, శ్రమ అయినా, బాధ అయినా, ఖడ్గమైనా, కరువైనా, శత్రువైనా, ఎవడైనా అన్నీ తిరగబడి ఎదురు నిలబడినా ఆయన నాతో ఉంటే నన్ను ఇంచు కూడా కదపలేరు. ఆయన నాతో ఉంటే నా చేయబట్టుకుంటే, నేను నిలబడి ఉంటే నన్ను ఎవ్వడో ఏమీ చేయలేడు. ఆ బాధల్లోంచి వచ్చిన పాట ఈ పాట. అందుకే ఈ పాటను మీరు చూడండి. ఆ పాటను డిజైన్ చేసింది ఇక్కడే ఈ చర్చ్ మెంబరు, దైవజనుల యొక్క బిడ్డలు, తమ్ముడు వంశీ కానీ, ఆ వీడియో ఎడిటింగ్ సహోదరులు మోజెస్ కానీ, ఇక్కడున్న వీళ్ళు చేసిన టీం వర్క్. కింద పాస్టర్ గారు ఆ పాట కోసం ఆయన అంత ఎమోషన్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది, ఆ పాటకి ధన్యత వచ్చింది అనిపించింది నాకు. అలాంటి ఒక దైవజన్ని ఆదుకుందంటే అది ఎంత గొప్ప పాట అయింది. అలాంటి పాటల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమవదండి. అలా చూడండి, అంటే శ్రమలు అలా వచ్చి మనకి చావు ఎక్కడి వరకు వస్తుంది తెలుసా? చివరి అంచు వరకు వస్తుంది. ఆ చివరిలో మనకి ఏమవుద్దంటే గుర్తుపెట్టుకోండి, అయిపోయింది అనుకుంటే ఏం కాదు, సమస్త మహిమ ఘనత దేవుడు మనకి కార్యం చేస్తాడు. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.